ఈ అమ్మాయి యాక్సిడెంట్ అంతే సార్. నా బిడ్డ నేను కని పెంచి పెద్ద చేసిన, ఎదిగిన తర్వాత కన్న తండ్రే ఖరాబ్ చేస్తున్నాడు. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా? లా మీ ఇంట్లో రాసుకుంటున్నారా బుక్స్? అతనికి ఏంటంటే చాకు లాంటి భార్య కావాలి. ఎలాంటి భార్య కావాలి? ఆల్రెడీ 3 మగాళ్ళతో అనుభవం ఉన్నటువంటి భార్య కావాలి. అతని స్పీడ్ చూస్తే ఈ అమ్మాయి కేసు నా కాడికి వచ్చి 3 months అవుతుంది. చాలా నిరుపేద కుటుంబం. మొత్తం హైదరాబాద్ మొత్తం తిరిగని పోలీస్ స్టేషన్ లేదు నేను ఈ అమ్మాయి కోసం. అక్కడ చూస్తే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ వాళ్ళ కానించి, కానిస్టేబుల్ కానించి, ఏసఐ కూడా ఆ అబ్బాయికే సపోర్ట్ ఇస్తున్నాడు. ఇంకొక అక్కడనే ఇంట్లోనే పెట్టుకుని ఏరోఫైన్లు చేసుకున్నాం. 7 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు మీరు, మీ ఆయన వదిలేసి అక్కడ. పిల్లలు పిల్లలు అక్కడే దగ్గర ఉన్నారు. 2 ఆడపిల్లలు అక్కడ ఉన్నారమ్మా. ఇన్నేళ్ల నుంచి పిల్లని ఇంకొక అమ్మాయిని తీసుకెళ్లారు. ఇంకా పెద్ద అమ్మాయిని ఈమెను తీసుకుని నేను ఇయ్యని పిల్లలని గుంజుకపోయారు. ఆమెను వదిలేస్తేనే వస్తాము, ఆమె చెల్లెలు వరుస అవుతాము ఆయన అన్నాడు. అల్లుడు చేసుకున్న అమ్మాయి చెల్లెలు వరుస అవుతుంది నీ పిన్ని అవుతుంది. ఆయనకే. ఆయన చంపడానికి ట్రై చేసేది. ఏం చేస్తున్నారమ్మా? ఏళ్ళు ఎరగొట్టినారా? ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇరగొట్టిండ్రు. నైట్ ఇద్దరు మనుషులు మనుషులు వెళ్ళిపోయిండ. ఇప్పుడు సెకండ్ వైఫ్ ని పెళ్లి చేసుకున్నావా? చేసుకున్నా మేడం. ఆ అమ్మాయికి ఎంత, నువ్వు ఎన్నో భర్తవి? ఎన్ని పెళ్లిలైనా మేడం? చెప్పు, నువ్వు చెప్పాలి కదా. మాకు తెలిసినంత వరకు అమ్మాయికి 3 పెళ్లిళ్ళు అయినాయి, నువ్వు 4వ భర్తవే. చూసిండ్రా మీరు? ఎంక్వైరీ చేయమంటావా? ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తేనే రిపోర్ట్ మాట్లాడుతున్నావు ఇక్కడ. సరే మేడం, చూపెట్టుండ కదా. సరే, నువ్వు ఆల్రెడీ లీగల్ గా మ్యారేజ్ చేసుకున్నావు చూడా, ఆ సర్టిఫికెట్ ఉంది. నేను ఎలా అరెస్ట్ చేయించాలో చూడమంటావు ఇప్పుడు? చూపెట్టుండ. అదే ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది మియాపూర్ మేడం. మియాపూర్. అమ్మ వాళ్ళది మియాపూరే. అక్కడ మేనత కొడుకుకి ఇచ్చారనమాట, పెళ్లి చేసారు. 11 సంవత్సరాలు అయింది. పెళ్ళై 11 సంవత్సరాలు అవుతుంది. 3 పాపలు, 3 అమ్మాయిలు. 3 అమ్మాయిలు. ఓ, అయితే ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది మేడం. ఇప్పుడు మీ వయసు ఎంతమ్మా? 35 సార్. 35. ఓకే, అంటే మీకు 23, 24 అప్పుడు పెళ్లి అయింది అంతే కదా? 15, 14 చేసారు. 16లో చేసాం సార్. చిన్న ఏజ్ ఉంది అప్పుడు. ఇదమ్మా 16 ఎంతమంది వయసు. పిల్లలమ్మా మీకు? నాకు 3 కూతుర్లు, 2 కొడుకులు. ఈవిడ ఎన్నో కూతురు, ఫస్ట్ అందుకని త్వరగా చేస్తారా పెళ్లి? ఏం చేస్తాడు మీ ఆయన? రాయి కొడతాడు. అమ్మా? మ్యారేజ్ 11 ఏళ్ళు అన్నారు. పెళ్లి 11 సంవత్సరాలు అన్నారు. 20 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ 11 సంవత్సరాలు అక్కడ ఉన్నాను అని చెప్తాను. అక్కడే ఉన్నాను ఆయనతో. ఓహో, అదే. ఇప్పుడు 8 సంవత్సరాలు ఇంకొక ఆమెతో రన్నింగ్. ఇంకొక కేసు అమ్మాయితో. పెట్టేసి మీకు పెళ్ళై ఎంత కాలం అయింది? 20 ఏళ్ళు అవుతుంది. 20 అయింది. 20 ఏళ్ళు. 20 అయింది. పెళ్ళి 20 అయింది. మీ ఆయన ఏం చేస్తారమ్మా? సరే, అవన్నీ. గన్నెట కొడుకు, వ్యవసాయము గన్నెట కొడుకు. 2 చేస్తారా? ఓకే, చెప్పండి అసలు మీ స్టోరీ చెప్పండి. అదే అప్పుడు బాగానే ఉన్నాము. ఇంకొక అక్కడనే ఇంట్లోనే పెట్టుకుని ఏరోఫైన్లు చేసుకున్నాడు. వేరే మ్యారేజ్ చేసుకున్నారు కోటిలో. ఎప్పుడు, ఎంత కాలం? ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు అవుతుంది. అంతకు ముందు మీరు ఎలా ఉండేవారమ్మా? మొత్తం బాగా. మొదటి నుంచి చెప్పండి. పెళ్లి పెద్దవాళ్ళు చేశారు. 16 సంవత్సరాలు అప్పుడు పెళ్లి అయిపోయింది. పెద్దల సమక్షంలోనే అయింది అరేంజ్ మ్యారేజ్. బాగానే ఉన్నాం. సమస్య మొదట్లో బానే ఉన్నారు. బాగానే. అతని వల్ల ఎటువంటి సమస్య గానీ, వేరే ఆడవాళ్ళతో ఉండటం, తిరగటం అలాంటి అంశాలు ఏమీ లేవా? ఏమి లేవు. మాట్లాడమ్మా. లేవు సార్, ఆ? లేవు. ఏమీ లేవు. సడన్ గా ఉన్న పలంగా ఒక రాత్రి వెళ్ళి వేరే అమ్మాయిని పెళ్లి లేవు. చేసుకున్నాడు. పెద్దోళ్ళు వాళ్ళు అక్కడ మా అత్త మా మామ అందరు కలిసి ఎందుకు నిన్ను కాదని ఇంకో అమ్మాయిని పెళ్లి చేయడం ఏంటి? విడాకులు లేవు, కేసులు లేవు, పోట్లాట్లేదు. అవును. సడన్ గా నీకేమైనా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం. మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవలా? గొడవలు ఏం లేవు. మంచిగా ఉన్నారు, మొత్తం మంచిగా మంచిగా అమ్మా, ఉన్నారు. మీరు ముగ్గురు చెప్పాలి. ఆ అమ్మాయిలు. అమ్మాయి మాట్లాడే విధానం నాకు తేడాగా ఉంది. మేడం, ఈ కేసు నా కాడికి వచ్చి 3 months అవుతుంది మేడం. మీరెవరమ్మా? నా శ్రీశక్తి మైదా మండలి మియాపూర్ మేడం. మీ పేరు? నా పేరు సంగీత మేడం. సంగీత సంగీత గారు, మహిళా మండలి. ఆ మైదా మండలి మేడం నాది. ఈ అమ్మాయి కేసు నా కాడికి వచ్చి 3 months అవుతుంది. ఈ 3 months లో నేను 2 months కిందట
కర్ణాటకకి ఏదైనా నేను అన్ని తెలుసుకుందాం తప్పు అబ్బాయి వాళ్ళు కర్ణాటక. అవును మేడం. తప్పు రైట్ ఎవరితో తెలుసుకునే నేను కేసు ముందుకు తీసుకొస్తాను మేడం ఏదైనా కూడా. సూపర్. అది తెలుసుకుందాం అని చెప్పేసి ఇది చాలా నిరుపేద కుటుంబం. అంటే వీళ్ళది ఎక్కడమ్మా మేడం? వీళ్ళది ఎక్కడ? ఇక్కడ వాళ్ళది కర్ణాటక, వీళ్ళది ఎక్కడ? మియాపూర్ సుభాష్ చంద్రబోస్ నగర్. ఎవరు వచ్చింది అక్కడి నుంచి ఇక్కడికి అంటే సంబంధం? మేనరికం నుంచి అంతేనా? చెల్లెలు ఆ, కొడుకు సరే అని. సరే కానివ్వండి. ఈ సారీ. పెద్ద సో ఈవిడ 11 ఏళ్ళు కర్ణాటకలో ఉంది కాపురం. అవును. ఆ, అక్కడే ఉంది. అత్తమావలతో హస్బెండ్ తో ఆ. కలిసి ఉంది. ఆ. సడన్ గా ఏం జరిగి అతను ఇంకో పెళ్లి చేశారు కుటుంబ సభ్యులు అందరూ కలిపి. మాకు అదే డౌట్ వచ్చి మీ అమ్మాయి కేసు వచ్చిన వెంటనే మేము ఎదినాం మేడం. 8 ఏళ్ల క్రితం పంచాయతీకి 3 నెలలు మీ దగ్గర రావడం. అంటే 8 ఏళ్ల నుంచి వీళ్ళ కేసు నడుస్తూనే ఉంది మేడం. నడుస్తుంది. ఏమేం కేసులు నడుస్తున్నాయమ్మా? మీరు చెప్పండి, మీకు తెలిసినంత వరకు చెప్పండి. నేను ఫస్ట్ మ్యారేజ్ చేసుకుని 20 రోజులకు ఫోన్ వచ్చింది మేడం చూస్తాను. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. 20 అదో రోజులకు కేసు నడుస్తుంది. ఫోన్ వస్తే నేను చేసుకోలేను అన్నాడు మా అల్లుడు. అయితే మా అమ్మాయికి అడిగితే చేసుకోలేడు అన్నది. ఈమె ఇట్లా మెత్తగా మీ ఉంది. అమ్మాయికి తెలీదు, మీకు ఎట్లా తెలిసింది ఆ విషయం? వేరే వాళ్ళు చెప్తే మా అల్లుడు నేను చేసుకోలేను అన్నాడు. సరే చేసుకోలేవు కదా అని మేము బాగా 2 కార్లు తీసుకుని వెళ్తే చేసుకున్నాను, ఏం చేస్తావు, నాకు కొడుకు కావాలి అన్నాడు. నాకు అన్నాడు అట్లా. అయితే మా ఆయన కర్ర తీసుకుని కొట్టడానికి పోయి చెల్లెలు కొడుకు కదా మేనరికమని గమనైంది. అయితే పెద్దోళ్ళంతా ఏమన్నారు, ఆమెను వదిలేస్తాము 30,000 ఇచ్చి అన్నారు. 30,000 30 లక్షల 30,000 ముగ్గురు పిల్లలు ఉన్న అమ్మాయికి ఈమెకు కాదు మేడం. ఆమెకు. Second. ఆమెకి 30,000 ఇచ్చి వదిలేస్తామని వదిలేస్తామని మా బావ చెప్పాడు. అంటే చుట్టాలు దాంట్లో ఇచ్చారు కదా మేడం, అందుకని అలా చెప్పాడు. 3 రోజులు అక్కడే ఉన్నాం మేము ఒక రూమ్ తీసుకొని. 3 రోజులు ఉన్నాక మా బావ రాలేడు, ఎవ్వరు రాలేరు. మేము ఇంకెంత ఫుడ్కు మేము సరిపోలేము. వెళ్ళొచ్చి మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ వెళ్తే అప్పటికి మీ అమ్మాయి ఆ ఇంట్లోనే ఆ ఉంది. ఇంట్లోనే ఉంది. మీరు కూడా ఆ ఇంటికి వెళ్ళొచ్చు కదా, చుట్టాలు కదమ్మా, సొంత ఆమె ఆడబడుచు దగ్గర కదా ఏడు తిన సొంతం అంటే చిన్న నాన్న పెద్ద నాన్న పిల్లలు మా ఆయన. ఆహా, ఆ. ఇక గొడవలు అయినాక ఎవరన్నం పెడతారు మనకు, అసలు ఫుడ్డే పెట్టలేరు. ఈమె అక్కడే వదిలేసాం. మేము వచ్చి మళ్ళీ వెళ్ళాం మేడం. మళ్ళీ వెళ్తే ఎంతకాలంకి వెళ్ళారు మళ్ళీ? 10 రోజులనే వెళ్ళాం. 3 వెళ్ళారు. రోజులలో మీ అమ్మాయిని అక్కడే ఉంచారు. అక్కడే ఉంచాం. ఉమ్. మళ్ళీ వెళ్తే ఏమన్నాడు, ఏం చేస్తావు చేసుకో, 2 కావాలన్నాడు మా అల్లుడు నాకు. సరే పోలీస్ మీరు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం, సారీ అమ్మా, ఫస్ట్ టైం మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె కనిపించలేదా మీకు? లేదు సార్, మరి ఆ అమ్మాయిని కూడా పట్టుకుని ఒక 2 నుంచి ఉంటే బాగుండేది. మాకు దొరకని లేరు. ఆవిడకి తెలుసా ఇతనికి ముందు పెళ్లి అయిందని, మొదటి పెళ్లి అయిందని, సొంత మరదలనే చేసుకున్నాడని తెలుసా? తెలుసు. తెలిసి చుట్టాల చేసుకున్నా? అమ్మాయి ఆమె 3వ మ్యారేజ్ అయింది, వాళ్ళతో 4వ మ్యారేజ్ ఆమెకు. సరే ఎన్నెన్నో చేసుకోనియండి. ఆమెకు ముందే మ్యారేజ్ అయింది 3 పెళ్లిళ్ళు అయినా ఆమెనే 4వ పెళ్ళా? అవన్నీ కనుక్కొని వచ్చినాను మేడం. అందుకని అట్లాంటి వాడైనా పర్లేదు అనుకుంది. అయినాక అబ్బాయి ఒక్క నిమిషం మేడం, పదే నాకు మగపిల్లోడు కావాలి అనేది అనేవాడమ్మా మీ ఆయన? ఆ చిన్న అమ్మాయి పుట్టాక అన్నాను సార్. అన్నాడా? మగపిల్లోడు కావాలి మగపిల్లోడు కావాలన్నాడా? ఒకసారి 2 సార్లు అన్నాడు. సో 3 పిల్లలు కంటానికి అదొక కారణం. సో అతనికైతే వేరే పిచ్చి ఏమీ లేదు, కానీ మగపిల్లోడు అయితే కంపల్సరీ కావాలనే ఆలోచన ఉంది. అవును సార్. చెప్పండి అమ్మా. సార్ అట్లా అయ్యాక చేసుకున్నాను, ఏం చేస్తారు చేయండి, నాకు 2 కావాలని పెద్దల దారిని చెప్పాడు. వాళ్ళ మేనత్త నాకు పాలే, ఆమె తోటి కోడలు. అయితే ఆమె ఏమన్నా నేనే చేసిన, నన్ను ఏం చేస్తావు చేయని నాకు అన్నది. అయితే ఇట్లయితే కాదని కంప్లీట్కి వెళ్ళాం. అక్కడ కన్నడ రాదు, తెలిసిన మనిషిని తీసుకుని వెళ్తే సాక్ష్యం తీసుకురా అమ్మా అన్నాడు ఆయన. పెళ్ళయింది అంటున్నావు కదా, సాక్ష్యం తీసుకురా అంటే, నోరు సాక్ష్యం చెల్లదమ్మా, ఆయన గ్రూప్ తీసుకురా అంటే, సరే సార్ గ్రూప్ లేదంటే గొడవ కొట్టుడు తిట్టుడు పెట్టి వచ్చి మళ్ళీ ఇంటికి ఈమెను తీసుకొని వచ్చి 3 పాపల్ని, 3 సంవత్సరాల పాప, 2 పాపలు తీసుకున్నాడు ఆయన, 1 పాపని తీసుకొచ్చాం. అదే చివరి పాపను తీసుకున్నారు. చిన్నపిల్ల కాబట్టి. చిన్న పిల్లని ఇంకొక అమ్మాయిని తీసుకెళ్లారు. ఇంకా పెద్ద అమ్మాయిని ఈమెను తీసుకుని, నేను ఇయ్యని పిల్లలని గుంజుకపోయారు. సరే మా అమ్మాయిని పెద్ద అమ్మాయిని తీసుకొని పిల్లలు వచ్చేసాం. ఆయనకి కావాలి, వేరే పెళ్లి చేసుకున్నాడు, కుటుంబ సభ్యులు అందరూ చేశారు. మీ అమ్మాయిని వద్దు అనటానికి రీజన్ ఏంటి? వద్దానా, నేను 2 కావాలి నాకు ఇద్దరు అన్నాడు. వేరే పెళ్లి చేసుకోవడం ఓన్లీ మగపిల్లలు అనే ఒక్క ఇదేనా? అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటుందంటే మేడం, మేము పోయి చెప్తున్నాం మేడం, మేము పోయినాక అక్కడ మొత్తం అక్కడ ఉన్న ఊరు కూడా ఇంటి పక్కన కూడా విసారించుకున్నాం. ఈ అమ్మాయిది ఎటువంటి తప్పు లేదు, మొత్తం ఆ అబ్బాయిదే తప్పు ఉంది. ఒక ఎస్ఐ అంటున్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము నిలదీస్తే, ఈ అమ్మాయి సంసాధన చేస్తుంది, ఆ అమ్మాయి సంసాధన చేస్తుంది. పోలీస్ స్టేషన్ లో అన్నారా? ఆ తర్వాత అయింది. ఫస్ట్ ఇట్లా అయింది మేడం. 2 అమ్మాయిని మా పాపని అంటే తీసుకొని మీరు వచ్చాము. వెళ్ళింది 8 ఏళ్ల తర్వాత కాబట్టి వాళ్ళు ఆ, 8 ఇయర్స్ first నుంచి ది. వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. ఇంకా కలిసి లేదు. వీళ్ళిద్దరు కాదమ్మా, వాళ్ళు ఉన్నారు మేడం. సెకండ్ వైఫ్ తో 8 ఇయర్స్ నుంచి ఉంటున్నాడా? హ్యాపీగా ఉంది అక్కడ. ఆవిడ ఆల్రెడీ 3 భర్తలను వదిలేసి 4వ భర్తతో మాత్రం పర్మనెంట్ గా ఉందా? అక్క అక్కడే ఉంది మేడం అమ్మ. ఇప్పుడు పక్క ఉంది. తర్వాత ఇలా అందుకని ఇంకా పోలీసులకు వేరే ఆప్షన్ లేదు. 8 ఇయర్స్ లో అక్కడ మగపిల్లలు పుట్టారా? వాళ్ళకి పలకలేరు. వాళ్ళకి లేరా? ఆమె పిల్లలు మన కాలేదు. మనోడికి మగపిల్లోడు కావాలని వెళ్ళాడు, సరదా తీరిందా? అంటే 3 కూడా కనలేదు. ఈయనకేమి మనకు తెలియదు, చేసుకున్నాడు, తెలిసే చేసుకున్నాడు. పిల్లలు సో అయితే 8 ఇయర్స్ లో అమ్మాయితో పిల్లలే లేదు. లేదు. అయ్యాక మేడం ఇలా కదమ్మా. జరిగింది. ఇంకొక మాట, సారీ, సార్, ఒక పాప అక్కడ, ఇద్దరు ఆడపిల్లి ఇక్కడ. 2 పాపాలని వీళ్ళ అత్త తీసుకెళ్లేదు. వీళ్ళు ఎలా కూడా తీసుకెళ్తారని తీసుకెళ్ళింది.
అయితే వాళ్ళ అత్త మీద, మా బావ మీద, మా తోటి కోడల మీద, మా అల్లుని మీద కంప్లైంట్ పెట్టండి, ఇద్దరిని తీసుకెళ్ళింది. 3 సంవత్సరాల పాపని, మధ్యలో అమ్మాయిని, పెద్ద అమ్మాయి నా దగ్గర ఉంది కాబట్టి ఆమెను, నా బిడ్డని తీసుకుని ఇంటికి హైదరాబాద్ వచ్చేసి ఇప్పుడు మీరు 8 ఏళ్ళ నుంచి ఇక్కడ హైదరాబాద్ లో 7 సంవత్సరాలు ఉంది మేడం. 7 సంవత్సరాలు ఉన్నాం. ఇక్కడే ఉన్నారు మీరు, మీ ఆయన వదిలేసి అక్కడ. అక్కడ ఒక సంవత్సరం వదిలేం. పిల్లలు పిల్లలు అక్కడే. నా దగ్గర ఉన్నారు. 2 ఆడపిల్లలు అక్కడ ఉన్నారమ్మా. ఆ. ఏమో ఇన్నేళ్ల నుంచి ఇద్దరు నా దగ్గర ఉన్నారు. మేడం అమ్మా? చెప్తా మేడం, సారీ మేడం, సారీ మేడం, చెప్తా. అయితే ఆ పిల్లల్ని ఎలా తేవాలి, మనం సాక్ష్యం ఎలా తేవాలి? అక్కడే ఒక లాయర్ని బట్టి 15 ఏళ్ళు పిల్లలకు పెట్టాను. 15 ఏళ్ళు కోర్టు మ్యారేజ్ వాళ్ళని సాక్ష్యం తీసుకొని నేను పోయి కంప్లైంట్ ఇస్తే పట్టలేరు, అది తీసుకొచ్చాను ఆమె. కోర్టు మ్యారేజ్ చేసుకున్నాడు ఆమె. ఉమ్. పెళ్లి కాలే, పిల్లలు అయితే లేరని పిల్లల్ని చేసుకున్నాడు. తెచ్చిచ్చారు అప్పుడే, తెచ్చిచ్చారు. కోర్టుకు తెచ్చిచ్చాడు. ఆమె వదిలేస్తాను. కేసు మ్యారేజ్ చేసుకున్నారనేది మీకు సాక్ష్యం ఎట్లా తెలుసు? ఇక ఇట్లా సలహాలు Very good, very good. లాయర్ తో తెచ్చినాము. ఓకే తెచ్చినాక తర్వాత 2 నెలలు మా అల్లుడు ఇక్కడే వచ్చాడు బతకడానికి. మళ్ళీ ఏమన్నది మా ఇలా అత్త, ఏ కోర్టు ఏం చేయదు, ఏదేం చేయదు, నువ్వు వచ్చే అన్నది. అయితే మా అల్లునికి ఏమన్నా, నువ్వు ఈమెకు న్యాయం చేసి వెళ్ళన్నా నేను. అయితే నాకు వారంట్ వస్తుంది, అక్కడికి నుంచాను. వారంట్ వస్తే మేము చూసుకుంటాము, నువ్వు ఇక్కడే ఉండన్న. అయితే మధ్యలో ఒక మనిషిని తీసుకొచ్చిండు, మా మేనమామ కొడుకు అవుతాడు ఆయన. పంపి ఎక్కడ పోతాడు, ఇవాళన్న పోవాలి, రేపన్న పోవాలి, దగ్గర వాళ్ళ అమ్మ సస్తేనే పోవాలి, వాళ్ళ నాన్న చనిపోతాను పోవాలి. సరే పోయి రాని, తిరిగి పోయి ఈ పిల్లలతో కలిసి ఉండ నాన్న, నీ అంత చెప్పాను తెలియ, నీకు కూడా తెలివంతుడు అని చెప్పి పంపించాం. పంపించాక ఈమెకు ఫోన్ చేశారు, వస్తావు రావని. ఆమెను వదిలేస్తేనే వస్తాము, ఆమె చెల్లెలు వచ్చి అవుతాము ఆయన అన్నాడు. ఇక ఆమెను వదలలేదు. ఇలా అని కేసులు మీ అల్లుడు పెట్టి చేసుకున్న అమ్మాయి చెల్లెలు వరుస అవుతుంది నీ పిన్ని అవుతుంది. ఆయనకే ఆయన నీ పిన్ని అవుతుంది. అలా అని తీసుకొచ్చాడు, చెల్లెలు సంసారం చేసుకుని అవును తెచ్చాడు. మేడం. మీ ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నామే చెల్లెలు అవుతుందా మీ పిన్ని ఆయన? అవుతుంది. చెల్లెలు అందుకనే వరుస. తీసుకొచ్చాను. ఆమె కాకాయ బిడ్డనే, వీళ్ళ అత్త కాకాయ బిడ్డని, వీళ్ళ అక్క వీళ్ళ అత్త సొంతం కాకాయ బిడ్డ. ఆమె జర పాలేళ్ళ దాంట్లో చేసిర్రు. అయిపోయినాక ఇక్కడ లాయర్ పెట్టాము, అక్కడ లాయర్ పెట్టాము, మహిళా మండలి పెట్టాము. అక్కడ పోయిన అమ్మమ్మ అయితే మస్తు తిరుగుతుంది 3 నెలలు, నేను రూపాయి కూడా ఇవ్వలేను. అమ్మా, ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తమ్మా. 2 ఆడపిల్లలు అక్కడ ఎలా ఉన్నారమ్మా? ఇట్లా పెట్టి తెచ్చాను కదా బానే సార్, ఉన్నారు. అప్పుడు వెనకనే ఇప్పుడు ఇక్కడ తెచ్చాను. 2 ఉన్నారు సార్, అక్కడ ఒక అమ్మాయి. ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? ఎంత వయసు అమ్మాయి అమ్మాయికి ఇప్పుడు? పెద్ద అమ్మాయి, అమ్మాయి పెద్ద మనిషి అయిపోయింది. పెద్ద అమ్మాయి. మనిషి అయినాక తీసుకెళ్లాడు ఇప్పుడు మా అమ్మాయి బావ 7 కొడుకు మళ్ళీ. మేడం ఒక్క నిమిషం మేడం. 16. 16. ఈ అమ్మాయి ఏంటి కొంచెం అమాయకంగా ఉంది, మీరు చాలా అదేదో చెప్పాలి. చాలా అమ్మా ఇదేనా హెల్త్ ప్రాబ్లమా? ఏమీ మీరు లేదు అమాయకత్వం అంటున్నారు, నోట్లో మాట రావట్లేదు అన్ని అమ్మాయి. చెక్ చేయించిన మేడం, అంతా చూపించిన చెకింగ్ కాదమ్మా మేము అనేది. గట్టలేదు, మాట మాట గట్టిగా 10 లేదు. మందిని అదే ఇలా తిరగలేదు. మెత్తగా ఉంది అని వాళ్ళు ఆ, ఈ అలా. పిల్లకి ఏమీ తెలియదు అంటే ఆ. మీరు అమాయకత్వం అంటారు కానీ దీన్ని మేము అమాయకత్వం అనం, దీనికి వేరే వర్డ్ ఉంది. ఈ విషయం ఆహా, తెలిసి మాకు దట్టు doubt. 16 ఏళ్లకే పెళ్లి, అది కూడా తెలుగు భాష నుండి తీసుకెళ్ళి ఆ భాషలో వేశారు కాబట్టి ఇంకా మాటలేదు. ఆ, silent వాళ్ళు అయిపోయా తెచ్చిందే ఏంటి? వాళ్ళ తినింది, భాష- ఇక వండడం తినడం అంతే. మీ పేరు తల్లి? నా పేరు శోభ సార్. శోభ గారు. శోభ. నువ్వు మీది అంత మీ వారిది తెలుగుగా మేనరికం అమ్మా? మాట్లాడుతున్నావు. ఆ, సార్. మీది మీ వారిది పెళ్లి మేనరికమా? మాది కాదు సార్, మీది నేను మేనరికం ఏమీ దూరం. కాదు. ఆ. ఈ మీ అమ్మాయి మిగతా అంత- 4 పిల్లలు ఇలాగే ఉన్నారా అమాయకంగా? ఆ, ఒక అమ్మాయి అట్లనే ఉంది సార్. ఇంకో అమ్మాయి అలాగే ఉంది, ఈ బాగుంది. అమ్మాయి అలాగుందా? ఈ అమ్మాయి నెల నిండాక పుట్టిందా? ఈ అమ్మాయి నెలలు తక్కువ ఉన్నాం కదా, 8 ఏళ్ళు 9 ఏళ్ళు పడింది. నడవటం పాకటం ఇవన్నీ టైంకి వచ్చినాయి, కొద్దిగా లేట్ అయినాయా? ఇక జర అట్లా ఉండేది. కొద్దిగా లేట్ గా ఉన్నాయి. ఆ. అర్థమైంది. ఓకే. అంటే మెదడు ఫాస్ట్ గా మాట్లాడలేదు, మాట 10 మందిలో పోయి మాట్లాడలేదు అర్థమైపోయింది, మాకు అర్థమైంది. అట్లా ఇది- అని ఇక ఆయన ఎడ్డిగా ఈ అమ్మాయి గురించి ఏం తెలుసుకొని చేసినాయి మేడం మేము అయితే మేము అవి తెచ్చి కంప్లీట్ లిస్టెడ్ చేసినాం. 7 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ సంవత్సరంలో మా బావ కొడుకు ఆమెను ఏం చేస్తూ ఉంటాడమ్మా అతను? పని ఏం చేస్తాడు? వ్యవసాయం పని చేస్తాడు. మేము ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటున్నా? ఇప్పుడు అదే రాయి కొడతాడు, వ్యవసాయం చేస్తాడు, 2 చేస్తాడు. సంపాదిస్తాడా కొద్దిగా? సంపాదిస్తాడు సార్. Right. గుడి రాళ్ళు సొంత ఇల్లు ఏమైనా ఉన్నాయా ఆయనకి? ఉన్నాయి. ఈ 3 నెలల్లో మీరేం చేశారు మేడం? ఈ 3 నెలలు అమ్మాయిని ఫాలో చేసినాను మేడం నేను. అమ్మాయిని కనుక్కొని ఈ అమ్మాయి తప్పుందా వాళ్ళది తప్పుందా, ఇక్కడ నుంచి ఒక 10-15 నెంబర్స్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోయినాను. ముందు అక్కడి నుంచి తెలుసుకోవాలి కదా అని చెప్పేసి నా వెహికల్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోయినా. అక్కడ చూస్తే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ వాళ్ళ కానించి, కానిస్టేబుల్ కానించి, ఏసఐ కూడా ఆ అబ్బాయికే సపోర్ట్ ఇస్తున్నాడు. ఫోన్ చేసి కూడా ఏంది రాజు బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఏం కథ పిలిపిస్తుంది స్టేషన్కి. అప్పుడు మేము కొంచెం గట్టిగా చెప్పడం జరిగింది, మీరు ఇలా చేస్తే కింద మీ మీద కంప్లీట్ చేయడం జరుగుతుందని చెప్పేసి. మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాక హైదరాబాద్ మొత్తం తిరిగని పోలీస్ స్టేషన్ లేదు నేను ఈ అమ్మాయి కోసం. అన్ని పోలీస్ స్టేషన్ ఎందుకు తిరుగుతావు? ఏ జ్యూరిస్డిక్షన్ అటుకే వెళ్ళాలి. ఈ అమ్మాయికి మియాపూర్లో కేసు పెట్టినది మేడం ఈ అమ్మాయి మీద. ఇది కూడా రాయదు ఏం చేసినాడంటే, ఇక్కడ ఈ అమ్మాయికి చదువు లేదు, సైన్ పెట్టించి ఇక్కడ కేసు అక్కడికి మార్పించినాడు కర్ణాటకకి. కేసు పేపర్లు తెచ్చారా? ఉన్నాయి, తీసుకొచ్చినాడు.
అసలు ఉమ్. ఎవరు చెప్పండి. అన్యాయం అంటే వాడిని వీళ్ళకి చాలా నిరుపేదది మేడం ఇది. ఎట్లా అంటే కదమ్మా చిన్న ఇప్పుడు మీ కోరిక ఏంటమ్మా? అమ్మాయికి ఏం కావాలి అంటే ఈ అమ్మాయికి- పెద్ద అమ్మాయిని కాపాడాలనా, జీవనాధారం కావాలని చెప్పా, అంతే డబ్బులు కావాలా, భర్త కావాలా, ఏం కావాలి? ఇప్పుడు భర్త భర్త ఒక కావాలనుకుంటున్నాను. నిమిషం అమ్మా, ఆవిడ బాగా చెప్తుంది. ఇక్కడ నేను చూసిన దాన్ని బట్టి భర్త వచ్చేటట్టు లేడు సార్. ఇది భర్త నిజం. రాడు. ఇది జరిగింది. ఈ అమ్మాయికి ఆశ ఉందా? వస్తాడు ఆదుకుంటాడని ఆశ ఉందా? ఈ అమ్మాయి కూడా దండం ఈ పెడుతుందా? అమ్మాయి ఇది న్యాయమైన ఆశ, అందుకే నేను ఎంట పడుతున్నాను. అదే మొగన్ ఏంటి కోసమే చెప్పండి. అలా అయిపోయింది. నా పేపర్స్ భర్త అన్ని కోసమే అట్లా అయిపోయింది. మా ఈ ఫోన్ అమ్మాయి ఆఫ్ చేసే ఆశ. తల్లి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి. ఈ అమ్మాయి ఆశ ఏంటంటే సార్, నా బిడ్డ నేను కని పెంచి పెద్ద చేసిన, ఎదిగిన తర్వాత కన్న తండ్రి ఖరాబ్ చేస్తున్నాడు. ఆడపిల్లలకి సేఫ్టీ లేదు మేడం. ఇప్పుడు నా బిడ్డని తీసుకుపోయి తండ్రి ఒక్కడే ఉంటే పెట్టుకున్న 15 అమ్మా. చాలా తప్పమ్మా. అది ఆ పిల్ల- ప్రధానమైన ఆ అమ్మాయి సేఫ్టీయే మేము వర్రీ అవుతున్నాం ఇక్కడ. ఆ. 16 సంవత్సరాల ఆడపిల్ల మొన్న ఆ. ఆ తీసుకున్నాను. గృహంలో ఎలా ఉంటుందమ్మా? ఎలా పెట్టుకుని ఉన్నారు? అసలు- ఆవిడకేమొచ్చి ముగ్గురు మొగుళ్ళు, ముగ్గురు భర్తలు. అది ఆ, ఇది అదే సార్ మెయిన్ అదే. ప్రాబ్లం. ఇది నేను కూడా ఆశపడేది ఇదే. తన బిడ్డ తన కాడికి రావాలి. తన భర్త ఏంటి అమ్మా పిల్ల ఆల్రెడీ 16 ఇయర్స్ అమ్మాయి. ఆ. ఒక ఫోన్ చేస్తే ఆ పిల్ల వచ్చేయాలనుకుంటే ఎంతసేపు అమ్మా? పిల్ల రావాలనుకుంటుందా లేదా? first? అంటే వీడు మాడుస్తున్నది మేడం. అంతేలేండి. మరి టూ మచ్ మాటతో మేజర్ అయిపోతున్న పిల్లని పట్టుకొని మనం ఈ మాటలు మాట్లాడడం కరెక్ట్ మేము కాదు చూసి కదా. చెప్తున్నాం మేడం, మేడం. రేపు సరే ఆ పిల్ల మేడం, మీద ఒక్క మచ్చ మాట. పడుతుంది ఇవన్నీ. సరే సొంత మేడం, తండ్రి నేనేమంటా, అక్కడ ఉన్నది. సంవత్సరంలోనే పోయింది కాబట్టి ఇంకో ఆహా. కొడుకు పెండ్లి పెట్టుకున్నాను. ఆ. 3 నెలలు అయింది ఇప్పుడు. అయితే తీసుకురామ్మా అని అన్నాను. అల్లుడు రానన్నాడు. సరే వదిలేయమ్మా అన్నాను. అత్తకు ఫోన్ చేసిన, వస్తానన్నది. మేము తర్వాత వస్తామని మేము ముందు పెళ్లి కొడుకు చేయాలని వచ్చేసింది. 2 పాపాలు తీసుకుని ఇప్పుడు వచ్చింది. అయితే పాపను పంపలే. ఎందుకు పంపలేని మా ఆయన అడిగిండు. నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా చెల్లె? నువ్వు పిల్లని పంపేసి ఈడను పెద్దగా అయింది కదా ఆమె. మా అమ్మాయిని మాకు తిరిగి పంపించని అడిగినాడు. మీ భర్త అడిగాడు. మా భర్త అడిగి పాపను పంపించు, అదే. మేనమామ పెళ్లి కదా, ఇక్కడే పెరిగారు వాళ్ళు. అట్లా ఎందుకంటే ఆ పిల్లకి మళ్ళీ కేసులు పెడతారమ్మా, అక్కడే పోతారమ్మా, మెటర్నీ చేస్తారమ్మా, మీ అమ్మ రానియదమ్మా, మీ అలా తాత చెప్పారు. అలా చెప్పంగానే అయ్యో, ఆ అమ్మాయికి ఏంటి ఇక్కడ అమ్మ దగ్గర రావాలని ఇష్టం ఉందా? అక్కడ బాగుందంట. ఇక బాగుందో అడుగుతారు కదా మామూలుగా, అక్కడ బాగుందా, అంత బాగా చూసుకుంటా అంటది మేడం. బాగుందని ఇప్పుడు చెప్పి. ఎలా ఏమ్మా, చెప్పను? నాగమ్మ పెద్దమ్మాయి మాట్లాడుతుందా ఫోన్ లో నీతో? మాట్లాడండి. వాళ్ళు ఎవ్వరు మాట్లాడతారు. కాదు పాపమ్మ, నీ కూతురు మాట్లాడకపోతే ఎలా నీతో? మాట్లాడినెవరా? ఆడనిస్తలేరు సార్. ఫోన్ చేయరు. ఫోన్ చేయరు. చెయ్యరు. అమ్మాయితో మాట్లాడినెవరు? లేదు. కొంచెం చదువుకుంటుందా అమ్మాయి? చదువుకుంటా. చదువుకుంటుందా? ఇక్కడ చదివించాను 7 తరగతి దాకా ఇక్కడ ఓకే, అక్కడ చదువుతుందా? లేదు లేదు సార్. అవునే. స్కూల్ కి వెళ్ళట్లేదు అక్కడ లేదు పాప? సార్, లేదు మేడం. ఇక్కడ 7 మేడం దగ్గర తీసి కూడా ఉంది సార్ మేడం. రైతు ఇక్కడే ఉంది. షూర్ అమ్మ చదివించట్లేదు నేను పెద్ద చదివిపిస్తున్నాను. వాళ్ళు అయితే చదివిపిస్తున్నారు. తీసుకెళ్ళాక చదువు లేదు ఇక చేన్ల దాంట్లో తీసుకెళ్తే అరే. మా ఆయన ఏమంటాడంటే, ఆమె 4 చేసుకుని ఆమె వెంబడి పంపిస్తారు, నా కూతురు దగ్గర వదిలిండే అని అమ్మతోటి పోయి వచ్చినాము. పిల్లని కదా. దాచిపెట్టి ఆవిడ ఏమని పిలుస్తుంది ఈ అమ్మాయి? అమ్మాయి అని పిలుస్తుందా? మమ్మీ అంటుందంట, చిన్న మమ్మీ, నాకు తెలియదు. చిన్న మమ్మీ అంటుందా? అంటుందంట, చెప్తుంది. మా సంవత్సరం ఉంది కదా అక్కడే అక్కడ. ఉన్నాను కదా. ఇప్పుడు 3 నెలలే మళ్ళీ వచ్చేసారు. 3 సంవత్సరం నెలలే నుంచి మళ్ళీ 3 నెలలు అయింది ఇప్పుడు ఈ అమ్మాయి. ఓహో, మళ్ళీ సంవత్సరం నుంచి మీరు అక్కడే ఉంటున్నారా? ఆ. పెద్దనాన్న కొడుకు నమ్మించి తీసుకెళ్ళండి మేడం. ఆమె ఎలా నమ్ముతాం. ఉండే అమ్మా నాగమ్మ అక్కడ వాతావరణం ఎలా ఉండే? నువ్వు అక్కడ ఆ ఒక సంవత్సరం నెల- పాటు నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడైనా నోరిప్పి చెప్పు మాకు ఒక అర్థం. నెలనే మంచిగా ఉన్నాడు సార్. ఒక ఆ, నెల మంచిగా ఉన్నాడు. ఇక తర్వాత మళ్ళీ టార్చర్ పెట్టిండి, ఇక కొట్టి మళ్ళీ బొట్టిర కొట్టేసి. కొట్టారు? ఎవరు కొట్టేవారు? మా ఆయన ఆవిడ ఎక్కడ ఉండేది? మీతోనే ఉండేదా? మాతోటి ఉండదు కదా, అక్కడ ఎర్రగా పెట్టారు. అక్కడ అక్కడ ఎన్ని రోజులు అక్కడికి వెళ్ళేవాడు? ఎన్ని రోజులు ఇక్కడ ఉండేవాడు? ఇక్కడ 2 రోజులు ఉంటుంది, ఆమె దగ్గర 8 రోజులు ఉంటుంది. 5 రోజులు అక్కడ, 2 రోజులు ఇక్కడ అలా ఉండేవాడు. ఆ, నీ దగ్గర 2 రోజులు ఉండేవాడు. ఆ. సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను కొట్టేవాడు. కొట్టేవాడు. ఎందుకు కొట్టేవాడు? ఏమో ఇష్టం మిగతా 5 లేదు. రోజులు అక్కడ ఎందుకు ఇక్కడ ఉండు అని నువ్వు అడిగినందుక? అడుగుతుంటే మాతోటి ఉండు, ఇప్పుడు తోలుకొచ్చినా కదా. నీ బిడ్డ బాగుంది నీతోనే అంటే ఉండేదా? బిడ్డ నాతోటి ఉండేది. 3 నెలలు 4 నెలలు వెళ్ళింది ఇప్పుడు అక్కడ. 3-4 నెలలు కాదమ్మా, నువ్వు అక్కడ ఉన్నావు కదరా, కొన్ని రోజులు ఉన్నావు కదా నాన్న. ఉన్నా. అప్పుడు బిడ్డ నీతోనే ఉండేదా? ఉండే సార్. 6 నెలలు ఉండదు నాతోటి. బిడ్డ బానే మాట్లాడేదా? బాగానే అమ్మ మాట్లాడు అనేదా? అనేది. రాబిడ్డ మనం పోదాం అక్కడికి, మన ఊరు, ఇక్కడ ఈ టార్చర్ భరించలేకపోతున్నాను అన్నావా నీ కూతురుతో? అన్నాను. ఏముంది? ఉందాం ఇప్పుడు, నాన్నని మార్చుకుందాము, ఉందాం నాన్న అన్నది. మార్చుకుందాం అని అందా. ఇంకా అది భరించలేక 3 నెలల క్రితం వెనక్కి వచ్చావు ఇక్కడికి, ఇక్కడ వచ్చాను. అంతే కదమ్మా? వచ్చిగేసి మేడం తోటి ఇక్కడ ఇక marriage చంపడానికి ట్రై చేసేది. మేడం చూసింది, మేడమే తీసుకొచ్చింది. వద్దు ఏం చేస్తున్నారమ్మా? ఏళ్ళు ఎరగొట్టినారా? ఏం చేస్తున్నారు? ఏళ్ళు ఇరగొట్టిండ్రు. నైట్ 2 మనుషులు ఇద్దరు పెట్టి మనుషులను పెట్టి. వెళ్ళిపోయిండంట. పక్క ఆమె అన్నారా ఇట్లా ఒక్కతే ఉంది కదా పాపం, చిన్న పాపని వేసుకుని అంటే, నువ్వు ఈడదీయమ్మా, చంపడానికంటే ఎవడొచ్చిండో మాకేం తెలుసు అని మళ్ళా ఆమె కాడికే పోతే, ఇలా నైట్ ఉండమ్మా, రేపు మేడం తీసుకున్నాం. ఆమె ఈ 8 సంవత్సరాలు బట్టి, శోభా గారు ఏడవకండి, ఏడవకేడు. ఇన్ని సంవత్సరాలు బట్టి ఆ మహాతల్లి ఒక్కసారి కూడా చూడలేదా? మీరు పట్టుకోలేదా? పట్టుకుంటే మిమ్మల్ని గుద్దుతుంది అంటాం. మేము ఇంతమంది పోయి కూడా పట్టుకొని మా అన్న కూడా దాచిపెట్టినాడు మేడం. మేము పోయినప్పుడు కూడా పోలీస్ వాళ్ళు కూడా పిలిపించలేదు. అంతా ఏంటి అసలు అసలు? ఈ అమ్మాయి మాకే మాట మేడం. మేడం మహిళా సంఘాలుగా మీరు బాగా చేసేది మాకు సోషల్ సర్వీస్ కన్నడ నాకు రాదు. తెలిసినంత వరకు. అవునా? అవును మేడం. మీరే ఓన్ గా కార్లు వేసుకుని వెళ్ళారు ఆ. అని చేశారంటున్నారు, అప్రిషియేట్ చేయాలి. మీ దగ్గరకు ఒక ఫైల్ వచ్చినప్పుడు కామన్ గా మీరు ఏం చేస్తారు?
ఈ ఫైల్ ఏం జరిగింది నిజాలు ఏంటని కనుక్కుంటారు. మీరు అక్కడికి వెళ్ళిపోవడానికి ముందు చేసే పని ఇక్కడ ఇక్కడ తెలుసుకున్నాను. ఏమున్నాయి పేపర్లు? ఆ ఇక్కడ అమ్మాయి ఏం ఒక్క కేసులు నిమిషం వేసింది? వినండి. మీకున్న నాలెడ్జ్ ప్రకారం అమ్మాయి ఏం కేసులు వేయాలి? ఈ అమ్మాయి కేసు వేసింది. ఈ అమ్మాయికి తెలియదు మేడం కేసులు కూడా. అవునమ్మా, తెలియదు కాబట్టి ఉమ్. మిమ్మల్ని నమ్ముకొని మీ దగ్గరకు వచ్చారు. ఆహా, అంతకంటే ముందు జరిగిపోయినట్టు మేడం అది. అవన్నీ ముందే జరిగింది. వాళ్ళు అసలు ఏం వేయలేదమ్మా, నా బాధ అదే. మీ దగ్గరకు నేను వచ్చినప్పుడు ఏం వేయాలి మీరు చెప్తారు కదమ్మా. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చోగానే ఫస్ట్ యాజ్ Fine. లీగల్ గా నేనేం అడిగా, అమ్మా 8 ఏళ్ళు అయిపోయింది విడిపోయి, ఏం కేసులు వేశారు? కామన్ గా ఏం కేసులు వేస్తాం? ఎవ్వరు ఏ యూట్యూబ్ కొట్టినా ఈ రోజున జనరల్ గా ఉన్న నాలెడ్జ్ 498 డొమెస్టిక్ వైలెన్స్, మెయింటెనెన్స్. ఇవి మేడం ఇవి వేసారా వేయలేదా? సారీ మేడం ఇవి వేయమని మేడం, ఒక లాయర్ నిమిషం, లేదు నంబర్ మేడం. తెచ్చాను మేడం, ఆహా. వేశాను. ఎవరో ఒకరు చెప్పండి. వేయలేదు. వేయలేదు మేడం, వెయ్యిలో మీరు ఏ చెప్తాను. కేసులు ఆహా. మీకే చెప్పమ్మా. ఈ కేసులు ఏం లేవని మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించడానికి తీసుకుపోయినా మేడం. నేను ఆ. కేసు వేయించడానికే తీసుకుపోయినా. ఉమ్. కానీ ఎస్ఐ కానించి ఎస్పీ కానించి ఎవ్వరు కూడా ఈ అమ్మాయి కేసు తీసుకోలేదు మేడం. ఇదేంటి మేడం? ఇది జరిగింది. తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదని చెప్పేసి మేము అడిగినాం. మహిళా సంఘం కదా, మీకు ఎవరో ఒక లీగల్ అడ్వైజర్ ఉండరా? ఎలా చెయ్యాలి ఏంటని మీరేనా అన్ని? మేడం మేము ఈ అమ్మాయిని పట్టుకొని మంచి పోయి యాక్చువల్ గా చెప్తున్నాం మహిళా మేడం. సంఘాలు అంటే నాకు తెలిసి మీది ఎట్లా అంటే నిజమేంటో కనుక్కోవడం, అవతల వాళ్ళకి వెళ్ళి సెటిల్మెంట్ చేయడం, కలిపి కాపురం చేయించడం, ఇంతవరకే. మీకు కూడా లీగాలిటీ అనేది కొంత టీం అంతవరకు. లేదని నాకు అనిపిస్తుంది. అంతవరకు. ఆయన మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం అండి. ఇక్కడ మిమ్మల్ని ఏమనట్లా. వరస్ట్ ఆఫ్ ద వరస్ట్ ప్రొసీడింగ్స్ ఏంటంటే వీళ్ళు అసలు ఏ కేసులు ఫైల్ చేయలే. వేసిందే ఒక కేసు బాగా పోలీస్ స్టేషన్ లో, అది ఎఫ్ఐఆర్ అయితే దాన్ని విల్లింగ్ గా ఈ అమ్మాయి కర్ణాటకకి ట్రాన్స్ఫర్ చేసింది. అది ఎంత దారుణం అంటే, ఎందుకు మేడం? మేము ఒక కేసు ట్రాన్స్ఫర్ చేయాలంటే హైకోర్టు ఆర్డర్ తెచ్చుకోవాలి. అలాంటిది ఒక్క కంప్లైనెంట్ నాకు అక్కడ కూడా ఉందండి ఒక కేసు, అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి అని ఈవిడ పోరాడితే తప్ప చెయ్యరు. సైన్ పెట్టించి చేపించాది మేడం. నేను అదే ఇలా చెప్పాను. ఎవరు చెప్పించారు మళ్ళా? దారుణమైన నెంబర్ advocates. తీసుకొచ్చినారు మేడం. మామూలుగానే నేను advocate మీద influence ఏంటి అసలు వీళ్ళ అల్లుడికి? నాకే వీళ్ళ అల్లుడికి అంత తెలియదు. influence ఏంటి? అక్కడ support నెంబర్ ఉంటా, ఇక్కడ నెంబర్ support నెంబర్ ఉంటా. నంబర్ ఏ? ఉన్నారా ఇప్పుడు కూడా టచ్ లో ఉన్నారా? ఆ, ఉన్నారు సార్. ఇప్పుడు ఆయన నిజం చెప్తాడు దానికి. ఆ. ఓకే అనండి, ఒకవేళ నేను అడ్వకేట్ తో ఎవరు మాట్లాడానంటే ఆయన మీకు ఏం భీమా జరిగిందో ఇది. నిజం చెప్తాడు. నా డిమాండ్ దగ్గర నెంబర్. అరే, కార్డు ఆడ తెచ్చిన తెచ్చి వాళ్ళు. తీసుకుంటా ఆ. ఉన్నాడు, మాట్లాడినాక మాట్లాడతాం. ఆ, టూ మచ్. మీ ఏ కేసులో వేయలేదమ్మా? 2019 లో ఒక కేసు వేసి 20 లో ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఇప్పటికీ అది నెంబరింగ్ అయిందో లేదో అదే కూడా కేసు మేడం, అదే కేసు. 498 కేసు. అదే అంతే. బాధికే వీళ్ళు పడితే గొడవ సో అంతే. ఈ అమ్మాయి ఒక నిమిషం అమ్మ, ఇంక ఈ అమ్మాయి తిరగలేక అయిపోయిందా మేడం? ఇంకా అంతే? అసలు వీళ్ళు మరి అడ్వకేట్ ఎందుకు వెళ్ళారో నాకు అర్థం కావట్లేదు. అడ్వకేట్ 498 కేసులకు అవసరంలా, పోలీసులే చేస్తారు, అది అయిపోయింది. అడ్వకేట్ తో డీవీసీ కేసు వేయించుకోవాలి, మెయింటెనెన్స్ వేయించాలి. ఈ రెండు మీరు ఎందుకు వేయించలేదని అడుగుతున్నా. అమ్మ లాయర్ ఫీజులు ఇచ్చారా? ఇచ్చాము. ఎంత ఇచ్చారమ్మా? ఈయనకు 40,000 ఇచ్చాం. ఆ, భీమా ఫస్ట్ 40,000 కేసు ట్రాన్స్ఫర్ చేశాడా? వాళ్ళు అక్కడ ఎన్ని వాళ్ళు ఇచ్చారు? ఎన్ని ఇచ్చారో వాళ్ళు తెలియదు ఇచ్చే దాంట్లోనే మా మా పాపని తీసుకుని ప్రతిదీ sign మోసమే పెట్టాం. మేడం. ఆ, ప్రతిదీ మోసం మోసమే చేశారు. జరుగుతుంది. అందుకే నా నేను యాభై చెప్పలేదు అట్లా కూడా. బరువు తీస్తారు అడ్వకేట్స్. చూడండి ఇప్పుడు ఈ కేసు నేను మాట్లాడితే మేడం నన్ను తిట్టుకోవద్దు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ కొంచెం ఒక ఫీజు తీసుకునేటప్పుడు హానెస్టీగా ఉండండి. క్లయింట్లకి తెలియదు, ప్రాపర్ వేలో రెస్పాన్సిబుల్ గా ప్రాక్టీస్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తాం. ఒక కేసులో ఒక క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి బేసిక్ అవేర్నెస్ ఇవ్వాలి కదా. డీవీసీ ఎంసీ అంటే 8 years అయిపోయింది. ఎవరిస్తారు ఇప్పుడు అమ్మాయికి ఎంసీ? మెయింటెనెన్స్ ఎవరు పే చేయాలి? 2 పిల్లలు పెట్టుకుని పోషిస్తుంది. మేడం అడ్వకేట్లు అనేస్తే ఎట్లా అని అనకండి, విత్ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నాను ఇక్కడ. నిజంగా అమ్మా అడ్వకేట్ నిజంగా అక్కడ కోకటపల్లి కోర్టులో ఉంటే మాత్రం పట్టుకుంటాను. తర్వాత మళ్ళీ మీరు రివర్స్ అయ్యారంటే ఊరుకునేది లేదు, లేదు. లేదు, లేదు, చాలా న్యాయం serious జరగాలని case. వచ్చాం మేడం. అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది నాకు చాలా అవును చాలా మేడం. ఇష్టం. అవును మేడం. దానికోసం ఎంత దూరం వెళ్తా. ఓకే. ఎవరన్నా అడ్వకేట్లు ఇట్లా చేశారంటే నేను ఎంతో మంది మీద లీగల్ యాక్షన్ తీసుకున్నాను. సరే. అందులో ఇది ఒక కేసు యాడ్ అవుతుంది. ఇప్పుడు దానికి సంబంధించి మాట్లాడదాం. సరే మేడం. వరస్ట్ మీరు ఇక్కడికి వచ్చి ఏడుస్తారేంటి? మరి 8 మాకు years తెలియదు 4 years సార్. బ్యాక్ మన టీవీ షో కోసం వెయిట్ చేశారట. ఇంక ఎవరు అడ్వకేట్ కాకపోతే ఇంకో అడ్వకేట్ దొరకరా నాన్న? రెండు అక్కడ పెట్టాం, బాస రాలే మీరు మేడం. చెప్తున్న నాకు అన్యాయం తెలిసి ఏమో ఎంత ఉంది, మీరు చేసిన పోరాటం ఏమో ఎంత కూడా లేదు. అదే అలానే 3 months జరిగింది. ముందుకు వచ్చింది మేడం ఈ కేసు. 3 months నుంచి వచ్చింది అంతే. మీ నా వరకు కాడికి వచ్చిందమ్మా, వచ్చింది. కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ ఎప్పటి దగ్గర నుంచి ఉంది? ఉంది. తిరుగుతూనే అదే. ఉన్నాం ఇక ఇట్లా తిరుగుతున్నాం. పెద్దల దారి ఎప్పుడు రమ్మంటే వెళ్తున్నాం. కన్నడ రాదని 2 లాయర్ని అక్కడ కూడా పెట్టేసాం, మెటనీ చేసాం. అది ఎందుకు మెటనీస్ మీకే- రాలేదంటే మీకే ఆయన అమ్మాయి- ఏమంటాడు, నువ్వు పోలీసు కర్ణాటకలో మెయింటెనెన్స్ చేశారా? ఆ. ఈ అమ్మాయి ఉండేది మియాపూర్ లో. ప్రతి డేట్ కి వెళ్తారా కేసుకి? మెటనీస్ అక్కడ వాళ్ళ చెల్లి ఉందని, బాస్ వస్తుందమ్మా నేను తిరగలేనని, వాళ్ళ చెల్లె ఉందని బాస్ ఎవరి తోటి చెల్లి? మాట్లాడు. మా ఆయన చెల్లె బాస రాదు మాకు. వాళ్ళే కదా అన్యాయం చేసింది. ఇంకొక ఆమె, సొంత ఇంకో చెల్లె. ఇంకొక ఆమె కూడా సొంత చెల్లె. కాదమ్మా,
మీకు కర్ణాటకతో ఏం పని? ఈ అమ్మాయిని ఇచ్చినాం కాబట్టి వాళ్ళ చెల్లి వీళ్ళ సొంతం చెల్లె కూడా ఉందమ్మా. మీరు ఉండేది మియాపూర్ లో మియాపూర్లో కానీ మీ కేసు అమ్మాయి వేసినాం, వెళ్ళాం. కేసులన్నీ మియాపూర్ జ్యూరిస్డిక్షన్ లోనే వేసుకోవాలి. కానీ మీరు అంతా అక్కడే. మీ తీసుకెళ్ళి వాళ్ళ కర్ణాటకలో హస్బెండ్ ఏదైనా కర్ణాటకలో వేస్తే దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకునే హక్కు కూడా మనకు ఉంటది. ఇక్కడ మనం వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పళ్ళెం పెట్టాం, అట్లా భోజనాలు అయింది. పంచపక్ష పర్వణాలు నువ్వు తిను బాబు అని. అలానే అయిపోతుంది మేడం, మాకు తెలియకాలే అతను అయిపోతుంది. తిరగాలి కానీ మియాపూర్ పదే పదే అతను తిరగాలి కానీ మీరు కర్ణాటక పోవటం ఏంటమ్మా? అలాగనే అయిపోయింది చూడు, వాళ్ళే వేసిరు వాళ్ళే తిప్పుతారు. మాకు తెలియదు అమాయకత్వంలో మేడం, మాకు పీక్ చదువు అమ్మాయి, లేదు. అమాయకత్వంలో మా ఆయన ఇప్పటికి చేసుకుంటే తప్ప పొట్ట గడవదు మేడం. మూడు వీళ్ళకి పెద్ద చాలా ఆపరేషన్. ఇబ్బంది చిన్న పిల్లలకు కూడా. అంతా చూసుకుంటే ఇలా ముందుకు తెచ్చుకొని ఇక్కడ న్యాయం ఖచ్చితంగా అవుతుంది అని ఎందుకు? చెప్పి తీసుకుని మళ్ళీ గొడవ ఎందుకు పడుతున్నా? మూడు నేను అయినాక కంప్లీట్ పెట్టుకుని ఒక 1 month అవుతుంది అంతే. అంతే. మూడు అయినాక మీకేం కావాలి? ఉంది కదా అదే. అమ్మాయి గురించే ఇప్పుడు బాగా అమ్మమ్మ, మీరేమవుతారండి? ఒక్క నిమిషం, మీరు మాట్లాడుతున్న ఆ పాయింట్ కి పిల్ల 16-17 years పిల్ల, ఆ అమ్మాయి మీద మీరు ఒక ఎలిగేషన్ వేస్తున్నారు, అది చాలా రాంగ్. వెనక్కి తీసుకోండి. అతను మంచోడు కాదు, ఆ కుటుంబం మంచిది కాదు. ఏ తండ్రి కూడా పిల్లని రేప్ చేయాలన్నా పిల్లని అదే సెక్సువల్ గా చూడాలని అనుకోడు. ఆ కర్మ ఆ దరిద్రం వేరే కేసులు. మీ కేసు అది కాదు. పిల్ల కావాలని వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు పెంచుకుంటున్నారు. పిల్ల మనం అంటే ఇష్టపడట్లా, మన దగ్గరికి రాదు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. బ్రెయిన్ అంతా ట్యూన్ అయిపోయి ఉంది కదా. ఇప్పుడు అమ్మ నచ్చలా, అమ్మమ్మ నచ్చలా, వాళ్ళు ఎవరు నచ్చట్లా. వాళ్ళకి ఫోర్స్ఫుల్ గా తీసుకొచ్చే చట్టం లేదు. ఆ అమ్మాయి వస్తాను అంటే ఒక్క ఫోన్ చేస్తే చాలు, ఇప్పటికిప్పుడు వెహికల్ వేసి మనం తేవచ్చు. ఆ అమ్మాయికి ఫోన్ ఫెసిలిటీ ఉంది, బయటికి వెళ్లే ఫెసిలిటీ ఉంది, మనతో మాట్లాడే ఫెసిలిటీ ఉంది. ఈవెన్ ఆ అమ్మాయి అప్పుడు కూడా మనతో మాట్లాడట్లా. సో అది డిలీట్. మన ఒక ఇష్టం లేని వ్యక్తిని బలవంతంగా తెచ్చి నాకు హక్కు అనటం వల్ల ఉపయోగం లేకపోగా ఎదురు మన మీద ఎలిగేషన్స్ స్టార్ట్ అవుతాయి. రాను అని ఇక్కడ ఆల్రెడీ ఇంకో 2 ఉన్నారు, రాను ఆడవాళ్ళగా మనం పూర్తిగా. అక్కడ ఆ పిల్లని చదివించలా, అదేదో పొలం పనులకి వెళ్తుంది, ఆ అమ్మాయికి ఆ కుటుంబం నచ్చింది, ఆ వ్యవహారం నచ్చింది, అంతే. అడిగాం, వస్తే వచ్చే, లేకపోతే లేదు. మిగతాది ఏదైతే ఉందో హక్కులు, దాని గురించి మాట్లాడు. ఏం నాగమ్మా, నీకు హక్కు ఏమైతే కావాలి మేడం చెప్పు. అమ్మ, మీ పెద్ద అమ్మాయిని అయితే తీసుకురావడం జరగదు తల్లి. ఆ పిల్ల నన్ను కాపాడండి, మా అమ్మ దగ్గరికి వచ్చేస్తానంటే 1 నిమిషం పని. ఆ అమ్మాయి అననప్పుడు మనం 8-9 ఏళ్ల తర్వాత కోర్టుకి వెళ్ళిపోయి అమ్మ నువ్వు వచ్చాయని కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మాయి చెప్పేస్తున్నాం. ఇష్టపూర్వకంగా ఉంటున్నప్పుడు మనం ఏం చేయలేము. చేయలేము. అది వేరే విషయం. మిగతా మాట్లాడదాం. ఏం కావాలమ్మా నాగమ్మ? వాళ్ళ నోటు వెంట నాకేం కావాలి నన్ను వింటాం అనేది బాగాలేదు. నీ నోటు నువ్వు వెంట చెప్పు, వినాలి. నీకేం నీకేం కావాలి? మీ ఆయన దగ్గరికి వెళ్ళాలా, లేదంటే మెయింటెనెన్స్ కావాలా? ఆయన వస్తే ఇక్కడ ఉంటే బాగానే ఉంటది మేడం, రాకుంటే మెయింటెనెన్స్ కావాలి. కదమ్మా, అతను కావాలి అని అనుకున్న నువ్వు పక్కన ఇంకో ఆడది ఉండకూడదు అని కూడా కోరుకుంటున్నావుగా. అవును ఈ సార్, వేదికను అదే కదా అడుగుతున్నావు. అవును సార్, వేరే స్త్రీ ఉండకూడదు, నేనే భారీగా ఉండాలని అవును అంటున్నావు. సార్. అది నెంబర్ 1. తర్వాత పిల్లల్ని చూసుకోవటానికి ఏమన్నా కావాలా? కావాలి. పిల్లల్ని చూసుకోవటానికి కావాలి. అది చెప్పమ్మా, నువ్వు అడగకపోతే చెప్పమ్మా. నీ నోట్లో మేము మాటలు పెట్టలేము కదమ్మా. వాళ్ళిద్దరు వాళ్ళ అదృష్టం ఏంటో తెలుసా, మిమ్మల్ని కలవడం, మీరు మా దగ్గరికి తీసుకురావడం. థ్యాంక్స్ మేడం. టూ మచ్ ఉందమ్మా. 10 ఏళ్ళు పోరాటం ఏమీ లేదు ఇక్కడ. 4 వీక్ ప్రోగ్రామ్ చూస్తున్నారు. ఓ పని చేసుకోరా, ఇలా ఉంది ఒకలా అని బేసిక్ గా అడగాలి కదమ్మా. కాదు, ఒకసారి కాల్ మాట్లాడదాం మేడం. అట్లాగే మాట్లాడచ్చు. ఒకసారి నంబర్ ఉంటే ఇవ్వండి అమ్మా, కాల్ ఆయన మాట్లాడదాం. అట్లా ఉంది మేడం, నేను వాళ్ళ హస్బెండ్ కి ఒకసారి కాల్ అలాగే. చేస్తాను. ఇదేంటమ్మా? లేపడే. హలో, హలో, మహాదేవ్ గారు అండి మాట్లాడేది? అవుతురు మేడం. అవుదురు నమస్తే సార్. ఇక్కడ మేము హైదరాబాద్ నుంచి సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి మేడం. ఒక్క నిమిషం, ఇక్కడ అడ్వకేట్ మేడం రమ్య మేడం మాట్లాడతారు, ఒక్క నిమిషం మాట్లాడండి. హలో హలో, మహాదేవ్ గారు, మీ ఆవిడకి విడాకులు ఇవ్వకుండా మీరు సెకండ్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారు? మా మిడవలని చేయలేదు మేడం. గడిగడికి పుట్టినీళ్ళకి పోతే ఏం చేస్తారు మేడం? గడిగడికి పోతా ఉంటే ఏం చేయలేదు మేడం. ల్యాండ్ ఆర్డర్ ఒకటి ఉంది కదా, ల్యాండ్ ఆర్డర్ ని ఫాలో అవ్వకుండా కోర్టులో విడాకులు తీసుకోవాలి, లేకపోతే భార్య కావాలని కౌన్సిలింగ్ తీసుకోవాలి, కేసు ఫైల్ చేయాలి. అప్పుడు కూడా ఆవిడ రాకపోతే కోర్టులో డైవర్స్ కేసు వేసినాక మీరు వేరే పెళ్లి చేసుకోవాలి. అప్పుడు మాకు చిన్న పిల్లలు ఉన్నారు కదా మేడం. చిన్నపిల్లలు ఉన్నారని వేరే పెళ్లి చేసేసుకున్నావా? ఇప్పుడు కాకపోతే పుట్టింటికెళ్ళినే ఉంటే మామే ఎట్లా మేడం? మాకు సరే, పుట్టింటికి వెళ్ళిపోతే మీరు ఏమైనా పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారా నాకు భార్య కావాలి అని? ఎవరు మీరు పెట్టినాం కదా మేడం. పెడితే అమ్మాయి రానందా? ఆ అమ్మాయి వస్తానందా రానందా? రాందండి అంది మేడం. మరి పిల్లల్ని ఎందుకు ఉంచుకున్నావు నువ్వు పోషించలేనప్పుడు? పిల్లల కోసం సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను అంటున్నావు, నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు పిల్లల్ని? పిల్లలు ఇప్పుడు నాయనతందే ఉంటాను, ఇందే చదువుకుంటానంటే పెట్టుకున్నాను మేడం. నన్ను ఇందే చదువుకుంటాను, నా నాన్నతందే ఉంటాను. చిన్నవారు కదా మేడం, 16 సంవత్సరాల్లో ఉన్నారు. పెద్ద అమ్మాయి చదువుకుంటుందా? మేడం. ఏం చదువుతుంది? ఎందుకు కన్నడ మేడం చదువుకుంటుంది మేడం. కన్నడలో ఏం చదువుతుంది? దానికి ఒక క్లాస్ ఉంటదిగా, 10th 11th ఇంటరా డిగ్రీయా ఏదో ఒకటి ఉంటదిగా.
నైన్త్ మేడం 9. ఇప్పుడు అమ్మాయి వయసు ఎంత? 16. 16 సంవత్సరాలు ఉంది మేడం. ఇంకా 9th క్లాస్ లో ఉంది. మొన్న మేము మా వాళ్ళ టీంని పంపిస్తే అమ్మాయి పొలం పని చేసుకుంటుంది. పొలం పని ఆ పొలం పని ఎందుకు చేస్తాం మేడం? మరి పొలం పని అమ్మాయి స్కూల్ కి వెళ్తుందా? స్కూల్ పేరు స్కూల్కి ఏ వెళ్తాం. స్కూల్ అండి? స్కూల్ పేరేంటి? ఎందుకు గోట్రు మేడం? సరే, సెకండ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇక్కడ మగపిల్లలు పుట్టలేదని పెళ్లి చేసుకున్నావంట కదా. పిల్లలే పుట్టలేదని ఎందుకు చేసుకుంటాను మేడం? మీరు సరిగా ఉంటలేరు. పుట్టినీళ్ళకే పోతా ఉంటే ఇప్పుడు నాకు తిప్పలాగా చేసుకోవాల్సింది వస్తుంది మేడం. ఆ సెకండ్ అమ్మాయితో బాగానే ఉన్నావా? సెకండ్ మొత్తం ఏం మేడం? సెకండ్ అమ్మాయి నువ్వు కలిసే ఉన్నారా ఇంకా? ఏం మేడం? ఇప్పుడు సెకండ్ వైఫ్ ని పెళ్లి చేసుకున్నావా? చేసుకున్నాం మేడం. ఆ అమ్మాయికి నువ్వు ఎన్నో భర్తవే? మేడం ఆ అమ్మాయికి నువ్వు ఎన్నో భర్తవే? ఆ అమ్మాయికి ఎన్ని పెళ్లిళ్ళు అయినాయి అంతకు ముందు? ఎంత పెళ్లిళ్ళైనా ఎంత మేడం? ఎన్ని పెళ్లిళ్ళైనా మేడం? చెప్పు, నువ్వు చెప్పాలి కదా. మాకు తెలిసినంత వరకు అమ్మాయికి 3 పెళ్లిళ్ళు అయినాయి, నువ్వు 4వ భర్తవే. చూసిండ్రా మీరు? ఎంక్వైరీ చేయమంటావా? ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తేనే రిపోర్ట్ మాట్లాడుతున్నావు ఇక్కడ. సరే మేడం, చూపెట్టుండ కదా. సరే, నువ్వు ఆల్రెడీ లీగల్ గా మ్యారేజ్ చేసుకున్నావు చూడా, ఆ సర్టిఫికెట్ ఉంది. నేను ఎలా అరెస్ట్ చేయించాలో చూడమంటావు ఇప్పుడు? చూపెట్టుండ. అదే ఆ సర్టిఫికెట్ కూడా ఉంది, సెకండ్ మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంది. సరే, ఇక్కడ నీ భార్య పిల్లలు ఎలా బతుకుతారు అనుకున్నావు? మెయింటెనెన్స్ పంపిస్తున్నావా? ఇప్పుడు ఉంటామని కేసి ఇందే వచ్చి కేసి మళ్ళా ఇందే ఉంటామని కేసి పై కేసి 1 సంవత్సరం ఇందే ఉన్నారు పిల్లలు, భార్య పిల్లలు ఇందే 1 సంవత్సరం. నువ్వు 2వ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందయ్యా నీ దగ్గర? నీ సెకండ్ వైఫ్ ఉంటుందా, ఈవిడ ఉంటుందా? ఏ పోలీస్ అయ్యా చెప్పింది? ఇద్దరితో ఉండమని చెప్పారంటే ఎవరంటే చెప్పింది? లా మీ ఇంట్లో రాసుకుంటున్నారా బుక్స్? హలో హలో కట్ చేసి రూపు చాలా ఉందని అన్నిటికీ బరి తెగించున్నాడు. కట్టి ఈయనతో సైన్ పెట్టించి ఫోన్ మాట్లాడి ఒకరు సపోర్ట్ ఇస్తారు, అట్లా చేస్తారు సార్. మాట్లాడే విధానం చూసి డోంట్ కేర్ అట్లనే చేస్తారు. యాటిట్యూడ్. ఏం పీక్ ఉంటుంది అండి? పీక్ మేడం వెళ్ళిపోయినాం అక్కడికి. మేడం అలా మాట్లాడతారు, మాకేమో కొట్టడానికి కట్టెలు చేస్తారు. ఇంకా తీయట్లేండి, లీగల్ గా వెళ్ళాల్సిన కేసు. భయపడిపోయాడు. అమ్మా, మీ అడ్వకేట్ తో మాట్లాడించండి ఒకసారి. మీ advocate number చెప్పమ్మా, ఇది అడ్వకేట్ మొన్న లేపట్లా ఏమంటారు సార్? ఎందుకు పంపించారంట కేసులు? ఎందుకంటే ఒకసారి మాట్లాడినాక మేడం వీళ్ళే పంపించమన్నారండి అంటే మేమేం చేయలేము. మీరు మాట్లాడండి. ఈ అమ్మాయితో సైన్ పెట్టించుకున్నాడు మేడం. ఎందుకు పెట్టించుకున్నాడు? అమ్మాయికి ఈ అమ్మాయి తెలుసు. కేసు 2019 లో 20 లో సైన్ పెట్టించుకున్నాడు. ఒకసారి చేయడానికి ముందు ఆగండి. అమ్మ చెప్పు, ఈ విధంగా చెప్పు. 5 ఏళ్ల క్రితం సైన్ పెట్టించుకుని కేసు ట్రాన్స్ఫర్ చేశాడు. మీరు పెట్టమంటే ఆయన ట్రాన్స్ఫర్ చేశాడా? లేదు మేడం, మేము ఇక్కడే పెట్టాం. ఏం సారు మరి మా కేసు వస్తలేదంటే గట్టి చెప్పు. పంపించానంటే మేము మళ్ళీ సార్ని కలిసాము, పోలీస్ సార్, మన సిఏ సార్ని. ఆయన మొండోడు ఉన్నాడు, ఆడనే పోండి, మాకు ఇక్కడ సంబంధం లేదని మేము కాలు పట్టుకున్నాం మేడం. సార్ సర్వే పట్టుకున్నాము. 8 మేడం, రోజులు మీరు ఈ మధ్య మాట్లాడారు అడ్వకేట్ తో నేను ఈ మధ్య మాట్లాడలేదు. సార్ 5 ఏళ్ల క్రితం అమ్మ, స్టోరీ. ఇంతకు ముందు ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మా ఆయన చెల్లెలు అక్కడ ఉన్నది కాబట్టి అదే భాష కాబట్టి అక్కడ మేమే కేసు వేసుకున్నాం అని చెప్పి, ఈ కేసు కూడా అక్కడే మార్చండి అని మీరు అడగలేదని నమ్మకం ఏంటి మనకి? అడగలేదు సార్. ఇక్కడ వేసాను, నేను వేసాను సార్. నువ్వు వేసిన కేసు ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఓన్లీ ఈవిడ మాత్రమే కోర్టుని రిక్వెస్ట్ చేయాలి. ఆ అబ్బాయి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే సుప్రీం కోర్టు నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 2 స్టేట్లు వేరే కదా, అంత ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వదమ్మా. అసలు ఒక ఆడపిల్ల కేసు ట్రాన్స్ఫర్ అవ్వదు, ఆడపిల్లకి ఫేవర్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప. మేడం దగ్గర మరి ఎప్పుడు సైన్ transfer పెట్టింది, అవుతుంది? సైన్ ఎలా పెట్టింది? జెంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కుదరదు. ఈవిడ అనుకుంటేనే కదా అవుతుంది. ఈవిడ అనుకుంటేనే అవుతుంది. వీళ్ళు లోకల్ కోర్టులో ట్రాన్స్ఫర్ అయిపోయింది సార్. అదే ఒక కాగితం ఇచ్చి లాయర్ సైన్ చేపించేసాడు, మాకు తెలియదు అని అంటున్నారు. వీళ్ళు ఏదో చెప్పుంటారు సార్, వీళ్ళు మనకు అబద్ధం చెప్తారు కానీ ఒక అడ్వకేట్ కి ఏం పని అమ్మా? ఆ కేసుకి లాయరే అవసరం. అక్కడ లాయరే అవసరం లేదు. లేదు, పెద్ద పెద్దోళ్ళు కలిసి ఇప్పుడు ఏమన్నా అంటే కనుక ఇప్పుడు మీ అల్లుడికి పెద్ద పెద్ద మళ్ళీ పెద్దోళ్ళు గూడుపుటాను అడగదు. పొట్టకొస్తే ఏబిసిడీలు రావు. మీరు సరిగ్గా పని చేసుకోవాలా, దానివల్ల వాళ్ళ కొమ్ములు వచ్చినాయి అంతే. వాళ్ళేమి వెనకాల పెద్ద గోతులు తవ్వేసి టీం చేయలే. ఈమె ఇక్కడ సార్ ఉండి ఏమన్నాడంట, మొన్న తెలిసింది అన్నట్లు. మనం అక్కడ పోయాం కదా మేడం, అలాది ఏమన్నాడంట సార్ ఉండి, వాళ్ళు అక్కడే వీళ్ళు మేమిద్దరం కలిసి ఉంటాము, ఆమె ఇడిపోతుంది అన్నట్టు. ఆయన ఇప్పటికీ అదే అంటున్నాడు. ఇప్పటికీ మేము వస్తానంటే కలిసే ఉంటానండి, ఆవిడే వెళ్ళిపోతుంది, ఆవిడ ఏ రోజు ఉండదు, నా పిల్లల్ని చూడడానికి నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను, ఎన్నో పంచాయతీలు అయినాయి అంటున్నారు. మీరు వెళ్తున్నారు, కొడుతున్నారు, పోట్లాడుతున్నారు, వస్తున్నారు తప్ప ఏం కావాలి అనేది క్లారిటీ లేదు. ఈ 8 ఏళ్లలో మధ్యలో కూడా మీరు కలిసి ఉన్నారు కాపురం.
అవునా కదా? మొన్న సంవత్సరము ఆమెను ఇడగొడతానని తీసుకెళ్లాడు మా బావ. మళ్ళీ తీసుకెళ్ళి కలుసుకున్నారు, కాపురం పిల్లలు చేశారు. పెద్దగా అవుతారు కదా, ఇంకా ఇక్కడ కోర్టు నుంచి రారు, నమ్మించి మేము తీసేద్దాం పిల్లలు శోభా గారు, పెట్టుకున్నాను. విడగొట్టాక నువ్వెందుకు తీసుకెళ్ళాలి. ఊహించుకుంటున్నావు? లే, అలా 7 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత కూడా భార్యగా వస్తాను అంటే మీరు అందరూ పెట్టిన పంచాయతీకి కాపురాన్ని తీసుకెళ్లాడు. అవును. మళ్ళీ ఆవిడ ఉండకుండా వచ్చేసింది. నేనేదో అతనితో పోట్లాడాను గానీ అవును. సెకండ్ వైఫ్ ఉంటే ఎలా ఉంటది అని. సెకండ్ వైఫ్ ఆ ఇంట్లో లేదు. ఉమ్. మీ పెద్ద అమ్మాయి అప్పుడు కూడా కలవాల మనవరాలు, పెద్ద మనవరాలు అమ్మతో అవును. 1 ఇయర్ అక్కడ ఉంది వచ్చింది. అతను Last year మాట్లాడారా? అక్కడ శోభా? జరిగింది చెప్పు. చెప్తున్నా కదా మేడం, చెప్పండి. ఒక నెలనే మంచిగా ఉండు మాతోటి. తర్వాత 6 నెలలు అట్లా మా పాప నాతోటి ఉన్నాక నేను తమ్ముని పెళ్లి అని వచ్చాను. అక్కడ కూడా ఉంటానమ్మా అంటే ఇక పంపించాను రాఖీ కట్టడానికి ఆమె దగ్గర ఉన్నప్పుడు. మీ పెద్ద అమ్మాయి పెద్ద. నీతోనే వచ్చేసింది. నాతోటి రాలే, అక్కడే ఉంది ఆయన. ఎందుకుంది? మీతో పాటు వచ్చేయాలి కదా. రాలేదు మేడం. రాలేదేంటమ్మా, నీ కూతురు కదమ్మా, నీ కూతురే కూతురు నీ మేడం. దగ్గర రాకపోవడం ఏంటి? ఇందాక నాకు చెప్పిన మాట చెప్పమ్మా, అమ్మ ఇక్కడే ఉందాం అమ్మా, నాన్న మార్చుకుందాం అని అందు కదా పాప. అన్నది కదా సార్. ఆ, మళ్ళీ నేను- ఇప్పుడు రమ్మంటే రాను, నాకు నాన్న కావాలి, నువ్వు వద్దు అనుకుంటుంది. అది, అది. మరి అలాంటి అమ్మాయిని తెచ్చిచ్చే మన అమ్మల దగ్గర అద్భుతాలు అడుగుతారేంటి? జనరల్ గా జరిగే న్యాయం చేయగలుగుతాం గానీ. అంటే పిల్లలు 18 సంవత్సరాలతో నా దగ్గర ఉండాలి కదా మేడం. ఓకే మేడం. ఉండాలమ్మా, చాలా పిల్లలు ఎట్లా ఇష్టపడినప్పుడు. చూస్తారు? నువ్వు కూడా భర్త దగ్గర ఉండాలి. ఉన్నావా? కొడతనాడని వచ్చేసావుగా. అట్లా ఎట్లా ఉంటారు మేడం? బాగుంటే ఉంటాం కదా మేడం, బాగా లేడు. అలాగే నీ కూతురు కూడా మా అమ్మ బాగుంటే ఉండేదాన్ని, అమ్మ నాన్న బాగున్నాడు నాన్న దగ్గర. నీ ఆన్సర్ నీది, అమ్మాయి ఆన్సర్ నీది. 7 తర్వాత ఈడనే సంవత్సరాలు పోనీ, మీరు సరే. చెప్పింది ఏంటనేది ఇక్కడ అర్థమైంది కాబట్టి ఇప్పుడు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం చెప్తారు, మీరు వినండి. సార్, ఒక్కటే మేడం, సార్ ఏమనుకోద్దు. నాగమ్మ, నీ జీవితం ఏంటి, నీకేం కావాలి? చెప్పిందిలే అమ్మా, మాకు అర్థమైందమ్మా. అమ్మ, మాకు అర్థమైంది. మళ్ళీ ఎంత మరి బిడ్డ విషయం అడగకు, నీకేం కావాలి అది అడుగు. అమ్మ, అమ్మాయికి ఏం కావాలో అమ్మాయికి తెలియదు. ఏం చేస్తే బెటర్ మనమే ఆలోచించాలి. సరే. చెప్తారు సార్, మేడం చెప్తారు. ఇప్పుడు అమ్మ, సార్ ప్లీజ్. మహాదేవ్ వయసు ఎంతమ్మా? ఇప్పుడు 40, 40. ఈ అమ్మాయికి 36. 35 ఉంటుంది. ఉమ్. 30, అంతే కదా, ఈ 36 అమ్మాయి ఉంటుంది. 36. అంతే. ఇందాకటి నుంచి మీరు పట్టి పట్టి అడుగుతున్నారు నీకేం కావాలమ్మా అని చెప్పి. వినండి, ఇక్కడ ఉన్న విచిత్ర అవును. విడ్డూరం చూడండి. అవును. పెళ్లి చేసి 20 సంవత్సరాలు అయింది. భర్త ఏమో వచ్చి 8 సంవత్సరాల క్రితం వేరే అమ్మాయిని పట్టుకుని వెళ్ళిపోయాడు. అక్కడెక్కడో హ్యాపీగా ఉంటున్నాడు. అతను మాట్లాడే తీరు చూస్తుంటే కనుక ఇప్పటి వరకు అతని మీద ఏగ కూడా వాళ్ళేదన్నట్టు అనిపిస్తుంది. ఆ అవును. స్థాయిలో అతనికి 2 కొమ్ములు 4 ముక్కులు ఏవేవో వచ్చేసినాయి అతనికి. ఇప్పుడు అతను మొండిగా ఉన్నాడు, ఏం లొంగే రకమే కాదని మనకు అర్థమైంది. నిజమే సార్. ఇప్పుడు మీరు పదే అడుగుతున్నారు నాగమ్మ నీకేం కావాలి, నాగమ్మ నీకేం కావాలని. ఆవిడ అడుగుతుంది, లాయర్ మేడం అడుగుతున్నారు, నేను అడుగుతున్నారు, అయినా కానీ నాగమ్మ చెప్పలేకపోతుంది ఏం కావాలి. అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే పరిస్థితి మొత్తం కన్ఫ్యూజన్ చేసేసి మసాలా చేసి ఆ అమ్మాయిని బుర్రని అందరూ పాడు చేస్తారు ఈరోజు. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక మానసిక పరమైన పేషెంట్ అయిపోయింది. అవును సార్. దురదృష్టం కొద్ది ఇద్దరు ఆడపిల్లల్ని కాపాడుకుని, అక్కడ ఒక ఆడపిల్ల అనుకోండి, ఆ ఆడపిల్ల ఎప్పుడు వచ్చి ఈ అమ్మని చూసి అమ్మ నాకు అన్నం పెట్టని అడుగుతుందో దేవుడు ఎరుగు. కానీ ఈవిడ బుర్ర అయితే మాత్రం మొత్తం అందరూ పాడు చేస్తారు. ఎందుకు పాడు చేస్తారంటే చెప్తాను వినండి అమ్మ. ఈరోజు మహాదేవ్కి నాగమ్మకి ఇప్పుడు కాదు, ఏదో దగ్గర మేనరకం అని చెప్పి దగ్గర బంధువులు ఏదో చూసుకుంటారు కాపాడేస్తారు అని చెప్పి గుర్రం మీద పరిగెట్టుకుంటూ వెళ్ళి 16 సంవత్సరాల ఆడపిల్లకు మీరు చేశారు చూడండి పెళ్లి. పెద్ద తప్పిదం అమ్మ అది. ఓకే, అందులో 16 సంవత్సరాలు ఉన్నది అని చెప్పుకోవటమే గాని ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పుడు బహుశా ఈ అమ్మాయి వయస్సు 16 కానీ మానసిక పరిస్థితి 8 సంవత్సరాలని నేను అనుకుంటున్నా. అంటే ఇది ఇక్కడ మన ఎదురుగుంటా ఉన్న నాగమ్మ నీకేం కావాలమ్మా, ఇంకేం కావాలమ్మా అంటే అటు ఇటు చుక్కలు చూసి మీరు చెప్పండి పెద్ద మనిషిగా, అమ్మ నువ్వు చెప్పని చెప్పి 90% ఈ రోజు వేదిక మీద మాట్లాడినటువంటి 90% మీరు మాట్లాడారు. ఒక 5 నుంచి 10% ఆ అమ్మాయి మాట్లాడింది. ఈ అమ్మాయిని రీవైండ్ చేసుకుని 20 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి మానసిక పరిస్థితి ఏంటి అన్నది ఒక్కసారి ఊహించుకోండి. అంటే ఏమీ తెలియనటువంటి అమ్మాయి, వయసు 16 అయినా కూడా మానసిక ఎదుగుదల 8 సంవత్సరాలు. అందుగురించి నేను ఇందాకటి నుంచి అడిగా, నెలలు నిండాక పుట్టిందా, నెలలు నిండక ముందు పుట్టిందా, ఎప్పుడు పాకింది, ఎప్పుడు నడిచింది, ఎప్పుడు మాట్లాడింది అనే మాటలు నేను ఎందుకు అడిగానంటే దాన్ని బట్టి ఈ అమ్మాయి మానసిక ఎదుగుదల అనేది పూర్తి స్థాయి లేదు. అంటే పిచ్చిదే అని నేను ఆ విధంగా అనట్లేదమ్మా. లోక జ్ఞానం తెలీదు, మానసిక పరిస్థితి ఎదగలేదు, వయసు నిండలేదు, కొద్దిగా వెయిట్ చేసి ఉంటే కనుక వ్యవహారం ఉంది. ఇంకో విధంగా చూసుకుంటే ఈ అమ్మాయికి అప్పుడు 16, ఆ మహానుభావుడికి 20-21 సంవత్సరాలు. అతను మేజర్ అయ్యాడు, ఈ అమ్మాయి ఇంకా మైనర్ కిందే ఉంది. అతను వయసు 20 సంవత్సరాల కంటే అప్పుడే అతను 40 సంవత్సరాలు ముదురు క్యాండిడేట్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. సో వాస్తవానికి ఏంటంటే ఈ అమ్మాయి 8 సంవత్సరాలు, పెళ్ళి అయ్యే టైంకి అతను మైండ్ సెట్ 40 సంవత్సరాలు. అంటే ఓవరాల్ గా చూసుకోండి మేడం ఇక్కడ. అంటే ఎక్కడా కూడా వీళ్ళిద్దరి వ్యక్తిత్వాల మధ్యన ఒక పొంతన కుదరలేదు. అతనికి 1,00,000 ఆశలు, కోరికలు, వచ్చేటటువంటి భార్య ఎలా ఉండాలి, ఎందుకు పెళ్లి చేసుకున్నాడో మరి నాకు తెలీదు. ఒకే ఇంట్లో ఉన్న ఆడపిల్ల చిన్న వయసు అని చెప్పి దూరం పెట్టలేదు, లేదంటే మీరు చేసి ఎందుకో తెలియదు కానీ పెళ్లి అయితే జరిగిందమ్మా. ఇప్పుడు ఇప్పటికి కూడా ఇందాకటి నుంచి
నేను అంటున్నాను ఏంటంటే 8 సంవత్సరాల క్రితం అతను ఒకటి అంటే ఒక 12 సంవత్సరాల పాటు వీళ్ళిద్దరు కాపురం చేశారు. ఆ 12 సంవత్సరాల్లో 3 ఆడపిల్లలను కన్నారు. ఓకే, ఎక్కడా కూడా ఒక 16 సంవత్సరాలు పెళ్లి చేసినటువంటి ఒక ఆడపిల్లి ఊపిరి కూడా పీల్చుకునేటటువంటి అవకాశం ఇవ్వలేదు మేడం. అంటే ఒక 12 సంవత్సరాల వ్యవధిలో పెళ్లి అయిపోయిందిగా, నెక్స్ట్ ఏంటి, పిల్లలు కనేయాలి. ఒక 2 సంవత్సరాలకు ఒక ఆడపిల్ల, ఇంకో 3 సంవత్సరాలకి ఇంకో ఆడపిల్ల, లేదు సరిపోదు నాకు ఆడపిల్ల కాదు అబ్బాయి కావాలంటే కనుక ఇంకొక 3 సంవత్సరాలు మళ్ళీ ఆడపిల్ల. సో ఇటువంటి పరిస్థితిలో ఈ అమ్మాయి ఏంటంటే నేను ఎక్కడున్నాను, నేను ఒక ఆట బొమ్మనా, నేను ఒక వస్తువునా, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి అనేటటువంటి ఆలోచనలోనూ అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఉండిపోయింది ఈ అమ్మాయికి. వాస్తవానికి ఆఖరికి ఈ కన్ఫ్యూజన్లోని ఈ డిప్రెషన్లోని ఈ అమ్మాయి చేసినటువంటి ప్రయత్నం కానీ పోరాటం కానీ అంతా కూడా ఒక చీకట్లో ముసుగులో గుడ్దులాట అంటారు చూడండి, ఆ ప్రయత్నం ఆ మహాతల్లి వచ్చేంత వరకు ఈ 3 నెలల క్రితం. ఇప్పుడు ఆవిడ ఏంటంటే కనుక ఒక చీకటి అంధకారమైనటువంటి రూమ్లో ఒక చిన్నపాటి దీపం లాగా ఆవిడ వెలిగించడానికి ట్రై చేస్తుంది. కానీ ఈ పాటికే ఆ అటువైపు ఉండేటటువంటి వ్యక్తులకి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉన్నాయండి, మొండితనం ఉన్నాయండి, ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుని 8 సంవత్సరాల పాటు నన్ను ఎవడు ఏం చేయలేకపోయాడు అనేటటువంటి గర్వం అవనియండి, అక్కడ లోకల్గా వాళ్ళకు ఉండేటటువంటి సపోర్ట్ అవనియండి. వీటన్నిటి వల్ల అతను అరే ఎంతో మంది మాట్లాడారు, ఇలా మాట్లాడిన వాళ్ళని ఒక లా మీద కానీ, ఒక పెద్దరికం మీద కానీ, ఒక కొంతమంది పెద్దల యొక్క వ్యవహారం మీద కానీ భయం కానీ భక్తి కానీ లేనటువంటి వ్యక్తిగా మారిపోయాడు అతను. అలా మార్చడానికి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మనమే. ఏం లేదు అంటారు చూడండి ఆ సామెత, జుట్టు తీసుకెళ్లి చేతిలో పెట్టారు, జుట్టు తీసుకెళ్లి చేతిలో పెట్టారు. ఇదే వ్యవహారం. ఏ వయసు దగ్గర నుంచి పెళ్లి చేశారు, 3 ఆడపిల్లలు కన్నాము, ఆ వ్యక్తి ఎటువంటి వ్యవహారం అనిపిస్తాడు. ఇప్పుడు నీ నరకం అనేటటువంటిది ఇందాక నుంచి మేము అడుగుతున్నాం, ఎప్పుడు మొదలైందమ్మా నీ బాధ అంటే 8 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల క్రితం అని పిచ్చమ్మాయి అంటుంది. కానీ తప్పుగా అనుకోకమ్మా, నీ నరకం అనేది 20 సంవత్సరాల క్రితమే మొదలైంది. ఎందుకంటే అతను శిలాశాసనం వహించడం, శాసించడం, నిలదీయటం, నువ్వు ఎప్పుడు అబ్బాయిని కంటావు అని చెప్పి అనుక్షణం నరకం చూపెట్టడం, నువ్వు ఆ మగాడిని కనకపోతే నువ్వు తల్లివే కాదు, నువ్వు భార్యవే కాదు, నీకు భార్య స్థానంలో ఉండే హక్కే లేదని చెప్పి వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు చూడు. ఇది 8 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి నరకం కాదు, దానికి పైపెచ్చి ముందే మొదలైంది. ఎందుకు మొదలైంది అంటే కనుక అతను ఈరోజు చూపెట్టేటటువంటి అంశం ఏంటంటే చీటికి మాటికి తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది అండి అని అంట. అంటే నీకు అర్థం కానటువంటి వాతావరణంలో ఎన్ని రోజులు ఉంటావు? మీ అమ్మ నాన్న ప్రేమగా చూసుకునేవారు, నువ్వేంటంటే నీ స్పీడు, నువ్వు మాట్లాడేటటువంటి తీరు, నువ్వు ఆలోచించే. ఇందాక నేను అనలేదమ్మా, ఇందాక ఫ్లోలో రివైండ్ చేసి మనం చూస్తే కనుక మీ అమ్మగారే అన్నారు కొద్దిగా ఎడ్డుగా ఉంటుందండి అని అన్నది మీ అమ్మ శోభా గారు ఇందాక. బయట మాట్లాడదు, బయట ఓకే, అది ఎడ్డిగా ఉండటాన్ని మాట్లాడకపోవటానికి రెండింటికి చాలా అంటే అక్కడ అతను చూస్తే కనుక అతనికి అంతా చాకులా కావాలి, టకటకమని అవ్వాలి. మళ్ళీ పుట్టినటువంటి ఆడపిల్ల కూడా మళ్ళీ అమాయకంగా పుడతాదేమో కాబట్టి నాకు అబ్బాయే కావాలి అనేటటువంటిది అతని లెక్క అతను రాసేసుకున్నాడు, పద్దుల లెక్క రాసేసుకుని అతనికి ఏంటంటే చాకు లాంటి భార్య కావాలి. ఎలాంటి భార్య కావాలి? ఆల్రెడీ 3 మగాళ్ళతో అనుభవం ఉన్నటువంటి భార్య కావాలి అతని స్పీడ్ చూస్తే. అంతే కదా, ఇప్పుడు చేసుకున్న ఆమె 4 పెళ్లి చేసుకున్న మహాసేపు. అతనికి ఏంటంటే నీతి నిజాయిగా అమాయకత్వంగా ఉండేటటువంటి ఆడపిల్ల ఇష్టం లేదు, లైన్లో ఆడపిల్లల్నే కనిపెట్టేటటువంటి భార్య అక్కర్లేదు ఎవరైతే కనుక. అతను మరి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, ఏం చేసుకున్నాడు కానీ ఆవిడకి ఇప్పుడు పిల్ల లేరు, ఎవరూ లేరు, ఆ పరిస్థితి ఏర్పడింది. సో ఈ అమ్మాయి యొక్క పరిస్థితి అమ్మ ఏ విధంగా కూడా అతను కావాలి, అతనితో పాటు ఉండాలి అనే ఆలోచన తీసేసేయమ్మా. ఎందుకంటే ఏ కన్ఫ్యూజన్ అయితే నీ పెళ్లితో మొదలైందో అదే కన్ఫ్యూజన్ నీ పోరాటంలో కూడా ఉంది. ఎక్కడా కూడా మీ పోరాటంలో ఒక లెక్క, ఒక పత్రం లేదు. మనం మియాపూర్లో ఉన్నావా, ఒక అడవిలో ఉన్నావా అనేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మీకు చెప్పడానికి ఎవరు లేదా, చెప్పినటువంటి మాటలు వినలేదా, లేదంటే చెప్పుడు మాటలకి కొట్టుకుపోయారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ పోలీస్ స్టేషన్ అన్యాయం చేస్తుంది అంటారు, ఇక్కడ కేసు తీసుకోలేదంటారు, అక్కడ పోలీస్ స్టేషన్ అతను కొనేశారు అని అంటున్నారు, ఇక్కడ లాయర్ నుంచి మీ చేత బలవంతంగా సంతకం పెట్టి అంటున్నారు, ఇక్కడ కేసు అక్కడ ఆటోమేటిక్గా రెక్కలు వచ్చి అక్కడికి ఎగిరిపోయిందంటే. అంటే నాకు ఉండేటటువంటి బోటాబోటి లీగల్ నాలెడ్జ్లో నేను ఎక్కడ కూడా విక్టిమ్ ఇక్కడి నుంచి అక్కడ ఎక్కడో 100-200 కిలోమీటర్లు పరిగెట్టడం నేను ఎప్పుడు చూడలేదమ్మా. అతను పరిగెట్టించాలి ఇటువైపు, మీరు పరిగెట్టడం ఏంటి? ఎటువంటి కేసులు వేశారు, ఎటువంటి పోరాటం చేశారు, ఎటువంటి పోరాటం చేశారు అనేటటువంటి దానికంటే అసలు దేని గురించి మీరు పోరాడుతున్నారు అనే దగ్గరే మనం అయిపోయాం. గంటన్నర పట్టింది ఈ వేదికకి, నీకేం కావాలో అడగడానికి. నీ కూతురు కావాలా అంటే ఏమోనండి అదండి అంటే, నీకు మెయింటెనెన్స్ కావాలంటే ఏమోనండి అదండి ఏంటి అంటున్నా.
అంటే నీ తరపున నలుగురు మాట్లాడినంత కాలం జీవితం ఇంతే ఉంటుందమ్మా. నీకేం కావాలి అనేటటువంటిది నీ పోరాటం నువ్వు పోరాడాలి. అంతేగాని నీ మాట వాళ్ళు మాట్లాడటం, నీ ఆలోచన వాళ్ళు ఆలోచించటం, నీ పోరాటం వాళ్ళు పోరాటం, మీ అందరి పోరాటం మేము పోరాడితే కనుక అవ్వదు. అవును. ఇందులో రోజులు నెలలైన నెలలు వారాలని వారాలు సంవత్సరాలు అయ్యేటప్పటికి వీళ్ళు ఏం చేస్తారు గడుగుడ్డ అని చెప్పి వాడు ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి. ఎవరు వంచుతారు అతను నడుము ఈరోజు? ఎవరు భయపడతారు? కాబట్టి నేనేమంటున్నానంటే ఆ మొక్కగా ఉన్నప్పుడే, ఆ లేతగా ఉన్నప్పుడే ఆ అంశాన్ని మనం లెక్క తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పొరపాటు అయితే కనుక నీ పిన్న వయసులో ఆలోచన శైలి ఎదగనప్పుడు పెళ్లి చేసినటువంటి ఒక తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుని మనం సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నంలో అతను వేరే చోటకు వెళ్ళిపోతున్నాడు, ఇంకో పెళ్లి చేసేసుకుంటున్నాడు అనేటటువంటి ఆలోచన మీకు ఎక్కడ తట్టలేదు. ఆ మాటల గారడిలో పడిపోయారు. నాకు గట్టిగా ఉండేటటువంటి నమ్మకం ఏంటో తెలుసమ్మా, ఏదైతే మా ఆయన తరపున వాళ్ళు మా ఆయన తరపున వాళ్ళు అంటున్నారో అవును సార్. వాళ్ళే అందరు దొంగలమ్మా, అందరూ వాళ్ళే దొంగలు. అక్కడ పెద్ద దొంగల పుట్ట ఉంది అక్కడ. అవును సార్. ఆ, నమ్మిన సార్. మీరేంటంటే ఈ అమ్మాయిని పంపించండి, ఈ అమ్మాయిని పంపించండి అంటే మచ్చి ఎంత సిగ్గుచేటమ్మా. ఆల్రెడీ ఒక పిల్లాన్ని పెట్టుకుని అమ్మ నువ్వు అక్కడికి వెళ్ళి ఉండు అంటే కనుక ఈ అమ్మాయిని ఒక్కదాంతోనే 12 సంవత్సరాల పాటు కాపురం చేసినటువంటి వారు, 3 ఆడపిల్లలకు అన్నటువంటి ఒక వ్యక్తి నానా నరకాలు చూపెట్టాడు ఈ అమ్మాయికి. అలాంటిది ఒక సౌతని పెట్టుకుంటే కనుక మీ ఆయన చెల్లి అక్కడ రమ్మని నేను చూసుకుంటానంటే కనుక మళ్ళీ పంపిస్తారా ఈ అమ్మాయిని అక్కడికి? మీరు వేలెరుచటం కాదు, చంపి సవాన్ని పంపించలేదు ఇక్కడ. సంతోషించండి మీరు. కరెక్ట్ సార్. వాడు రాళ్ళు కట్టుకునేవాడు ఆ సుత్తి తీసి ఈ అమ్మాయిని తలమే బాస్తే అలానే జరిగితే తీసుకొచ్చాను సార్. ఎప్పుడు తీసుకొచ్చారు? ఈ రోజు అదృష్టం బాగుంది కాబట్టి ఈ అమ్మాయి ఇక్కడ ఉంది. ఏం పదే మీరు ఏమంటున్నారు? ఏమండి రండి అమ్మ రామ్మ ఈ అమ్మాయిని పంపిస్తే కనుక ఆ అమ్మాయికి 30,000 ఇచ్చి పంపిస్తామని అన్నారు. ఆ అమ్మాయిని 30,000 కాదు 3,000 ఇచ్చి బయట పంపించిన తర్వాత ఈ అమ్మాయిని తీసుకెళ్ళాలి. ఆ అమ్మాయి అక్కడ ఉండగా ఈ అమ్మాయిని ఎలా పంపిస్తారు? ఏ ధైర్యంతో పంపిస్తారు? ఎంత నరకం అనిపించుంటుంది. 1 సంవత్సరం పాటు 2 రోజులు ఇక్కడ కాపురం చేస్తాడంట, 5 రోజులు అక్కడ కాపురం చేస్తాడంట. ఈ దరిద్రాన్ని అంతా కూడా ఒక 16 సంవత్సరాలు ఒక ఆడపిల్ల చూస్తుందంట. ఎంత అన్యాయం అమ్మాయి ఇది. ఈ రోజు ఆ అమ్మాయి కోరుకుని అక్కడ ఉంటుంది కానీ ఆ అమ్మాయి ఒక్కసారైనా అమ్మ ఈ నరకాన్ని ఈ దరిద్రాన్ని నేను చూడలేకపోతున్నాను, నా తల్లి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటే కనుక రెక్కలు కట్టుకుని మేమే వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చేసేవాళ్ళం ఇక్కడికి. కానీ ఆ అమ్మాయి ఆ పాట కూడా పాడలేదు. కాబట్టి నేను అనేది ఏంటంటే భర్త కావాలి ఒక్కటే అంటుంది సార్. ఆ? భర్త కావాలి వద్దమ్మా అమ్మా, ఇది పిచ్చితనం అమ్మా. మా దృష్టిలో అదే ఉంది. ఆ మహానుభావుడితో మేమే మాట్లాడలేకపోతున్నాము. అతనికి ఒక వ్యవహారం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక ఆలోచన లేదు, ఒక గౌరవం లేదు, ఒక భయం లేదు. అతన్ని ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, ఏ లీగల్ సిస్టమ్ లో అతను నడువు ఉంచుతారు? దయచేసి ఈ అమాయకురాలు జుట్టు తీసుకెళ్లి మళ్ళీ అతని చేతిలో పెట్టకండి. ఈసారి బతికి బయటపడతాది అనేటటువంటి గ్యారంటీ కూడా లేదనేది నా భావం, నా ఒపీనియన్, నా ఆలోచన. ఈ రోజు ఏదైనా పోరాటం చేయాలి అంటే కనుక అతనికి ఏమైనా ఆస్తులు ఉన్నాయా, ఏమైనా అతని దగ్గర నుంచి రాబట్టగలమా, ఏమైనా మెయింటెనెన్స్ పరంగా పోరాడగలం అనేది ఒక అంశమే గానీ ఇంకో అంశమే లేదు ఇక్కడ. కలిసి ప్రయాణం చేయటం అనేటటువంటిది మూర్ఖత్వం, పిచ్చితనం. చేతులారా ఆడపిల్లని పోగొట్టుకుంటాం మనం. అవును సార్. అలా జరిగితేనే ఫోన్ చేస్తే పోయిన సార్. మొన్న అమ్మ పంపించినాకనే ఈ అమ్మ ఇక్కడే తీసుకొచ్చింది. ఆమె పాపం అంత ఎదిగిలేదు. చాలా ఇక ముందు నుంచి చేసేటటువంటి ప్రతి ఫైట్ ఏదైతే ఉందో ఒక సలహా, ఒక సూచన, ఇలాంటి లాయర్ మేడంల యొక్క ఆలోచన శైలి ఉపయోగించాలి. వాళ్ళు చూపేటటువంటి దారి ప్రకారం ముందుకెళ్ళాలి. కానీ ఇలా గుడ్డిగా ఎవరు చెప్తే వాళ్ళ మాట నమ్మేసి వాళ్ళు కాపాడతారు వీళ్ళు కాపాడతారు అని చెప్పి మీరు టైం వ్యర్థం చేశారంటే కనుక అసలు ఎటువంటి న్యాయం జరగదు మీకు. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. మేడం ఇది మాట్లాడడానికి ముందు కొన్ని క్వశ్చన్స్ అండి. 12 ఏళ్ళు కాపురం చేసింది అన్నారు కదా మీ అమ్మాయి. ఆ 12 years లో ఎంతకాలం ఉంది అతని దగ్గర? ఆన్ అండ్ ఆఫ్ గొడవలు పడడం, రావటం, వెళ్ళటం, డెలివరీలు ఇట్లా 2 సంవత్సరాలు ఉందా, 3 సంవత్సరాలు ఉందా అతని దగ్గర? రాలే మేడం, 12 సంవత్సరాలు రాలే. మేము మా ఆయనని నాకు పని ఉందంటే డెలివరీలు కూడా అక్కడే చేసుకుందా? డెలివరీలు ఇక్కడే చేసిన. వచ్చినప్పుడల్లా ఎంతకాలం ఉండేది మీ దగ్గర? 5 నెలలు ఉండేది. 5 నెలలు ఉండేది. 12 ఏళ్లలో ఆన్ అండ్ ఆఫ్ గా ఎన్నిసార్లు వచ్చి ఉంటుందమ్మా మీ అమ్మాయి? డెలివరీలే కాకుండా ఇంకెప్పుడు రాలేదా ఏ గొడవలకి గానీ? వాళ్ళు ఎప్పుడు కొట్టలేదా, ఎప్పుడు తిట్టలేదా? కొట్టుకోలేరు మేడం. అంత 12 years పర్ఫెక్ట్ గా ఉంది. సడన్ గా మీ అల్లుడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సడన్ ఎందుకు చేసుకున్నాడో నాకు కూడా తెలియదు మేడం. మరి మీరు ఎందుకు కనిపెట్టారు? ఎక్కడో చేసుకుంటే ఎక్కడో సీక్రెట్ గా ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరు బానే ఉండేవాళ్ళు కదా 3 పిల్లలతోటి. మీరు కనిపెట్టి కార్లు వేసుకొని వెళ్ళిపోయి తగాదా పడి ఏం చేద్దాం అనుకున్నారు? తగాద పడలే మేడం. సాక్ష్యం తీసుకురంటే తెచ్చి అసలు ఎందుకు కనిపెట్టారు? మీకు ఏం కావాలి? కనిపెట్టి ఏం చేద్దాం అనుకున్నారు? కనిపెట్టి ఏం చేద్దామంటే ఈమె ఎలా ఉంది అని మేమే వెళ్ళకొడితే ఆమెను వెళ్ళకొట్టారు అని బాగా 10 మంది పోయినాం మేడం. బాగా వెళ్ళగొట్టలేదు కదా, వెళ్ళగొట్టలేదని మీరే చెప్తున్నారు. మేడం అడిగేది పోలీసు వాళ్ళు పోలీసు కంప్లైంట్ పెట్టాం కదా, అలా చేస్తాడు అనుకున్నాం మేము. చేస్తే ఎటు తీస్తారు? అది కూడా పెళ్లి అయ్యాక. అంటే సరే, ఈ 8 ఏళ్లలో మళ్ళీ ఎన్నిసార్లు కలిసింది భర్తతో అమ్మాయి? ఇప్పుడు పెళ్లి అయ్యిందని తెలిసిన తర్వాత పెళ్లి అయినాక 20 రోజులకే తీసుకొచ్చాను మేడం ఇక్కడ.
ఇక మళ్ళీ ఆయన ఒక సంవత్సరం క్రితం ఎప్పుడు వెళ్ళి 7 సంవత్సరాల మీద తీసుకెళ్లారు 7 సంవత్సరాల తర్వాత ఇక్కడ. తీసుకెళ్లి మళ్ళీ ఒక సంవత్సరం ఉంది ఉంచుకున్నాడు. మేడం, ఉంది. అప్పుడు 7 సంవత్సరాల్లోనూ పెద్ద పిల్ల లేదు, నా దగ్గర ఇక్కడే ఉంది మేడం. ఇక్కడే ఉంది. 7 ముగ్గురు పిల్లలు ఉన్నారా ఈవిడ దగ్గర? ముగ్గురు ఇక్కడే నా ఉన్నారు. ముగ్గురు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ ఒక 1 year అక్కడ కాపురానికి వెళ్ళినప్పుడు పెద్ద పిల్ల ఇంకా అక్కడ ఆగిపోయింది, ఆగిపోయింది. నేను రాను అని. మిగతా 2 పిల్లల్ని తీసుకొని ఈవిడ వచ్చింది, అవునా? పెళ్లికి ఈ 1 year కలిసి ఉంది కదా లాస్ట్ ఇయర్ వరకు. అప్పుడు ఆ సెకండ్ వైఫ్ అక్కడే ఉందా లేదా? ఉంది ఫస్ట్ లేకుండా మేడం. మీతో పాటు ఉందా? లేదు లేదు ఎక్కడో పెట్టినాడు. వేరే ఇంట్లో వేరే చోట ఉంది. పెట్టాడు. ఆ 1 year లోను నీకు వచ్చిన కష్టం ఏంటి? సరిగ్గా చూడలేదు, ఏం సరిగ్గా అంటే తీసుకురాలేదు. ఏంటి? 12 ఏళ్ల నుంచి ఎలా చూసాడు అలాగే చూసుంటాడు చూడలేదు కదా. చూడలేదు మేడం, చూడలే. చూడలేదు. మరి మీకన్నా ఇంకా 4 పిల్లలు ఉన్నారు కదా, అవును. వాళ్ళ పరిస్థితులు ఏంటో చెప్పండి. మాకు ఆ. పాపలా ఆ, మంచిగా ఉన్నారు. పెళ్లిళ్ళు అయినాయా? ఉం. కాపురాలు చేసుకుంటున్నారా? ఆ. ఇలా అమాయకంగా ఇంకో పిల్ల ఉందన్న ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆమెకి పెళ్లి కాలే, ఇంకా ఆమె పిడిసి వస్తుంది, ఇంట్లోనే ఉంటుంది. అదే కదా నిన్ను అడిగాను, ఇంట్లో ఉన్న ఏంటి అని. ఆమె ఇంట్లోనే ఉంటది. ఈ మెంబర్ ఆమె చిన్న ఆమెకి పెళ్లి చేయి, మేడం, ఇద్దరు పాపలు. ఈ కేసులో నా దృష్టిలో వాళ్ళు అమాయకులే, వీళ్ళు అమాయకులే. మనం మాట్లాడేది ఏది కూడా వీళ్ళకి అర్థం కాదు. అటువంటి సమాజంలో, సొసైటీలో వీళ్ళు ఉన్నారు. మనం రూల్స్ మాట్లాడతాం, మోరల్ వాల్యూస్ మాట్లాడతాం, లా అండ్ ఆర్డర్ మాట్లాడతాం, ట్రీట్మెంట్లు మాట్లాడతాం. వీటి గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వ్యక్తులు అక్కడ. వాళ్ళు క్రిమినల్స్ కాదు, వీళ్ళు క్రిమినల్స్ కాదు. వీళ్ళు ఒక స్టోరీ మసాలాలతో బాగుండాలి అంటే ఏం కావాలో 8 ఏళ్లలో వీళ్ళకి అర్థమైపోయింది. ఒకటి, ఆ అమ్మాయికి 3 పెళ్ళిళ్ళు అయినాయి. డ్యామ్ షూర్ నేను రాసిస్తాను, ఆ అమ్మాయికి 3 పెళ్ళిళ్ళు అనేది డౌటే, వీళ్ళకి ఆ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. 2, పాప పొలం పనులు చేసుకుంటుంది అనేది డౌట్. మీరు వెళ్ళినప్పుడు అమ్మాయి స్కూల్కి వెళ్ళలేదమ్మా 1 year లో? మరి వెళ్ళకపోతే నువ్వు ఎందుకు ఊరుకున్నావు? పంపి అంటే ఇక పెద్దగా అయింది కదా, పెళ్లి చేద్దాము. ఏది 15 ఏళ్ళకి 16 ఏళ్ళకి పెళ్లి చేసేద్దాం అనుకున్నారా? చేసుకున్నాం కదా, చేద్దామని అంటున్నాను. ఎవరు అన్నయ్య? ఇప్పుడు కూడా నువ్వే చెప్తున్నావు తప్ప ఆ పిల్ల స్కూల్కి వెళ్ళట్లేదని. నిజంగా ఆయన ఏదో స్కూల్ పేరు చెప్పాడు. చెప్పాడు ఆ అమ్మాయి వెళ్తుందా వెళ్ళదా అనేది ఇది మనకు కొంత డౌట్ఫుల్ గానే ఉంది. వీళ్ళు ఒక స్టోరీని ఎక్కడికక్కడ కొత్తగా కొన్ని పాయింట్లు యాడ్ చేసేస్తే అవతల వాళ్ళు నమ్మేస్తారు, ఏదైనా హడావుడి జరిగిద్ది అని అనుకుంటున్నారే తప్ప రియల్ గా వీళ్ళ దగ్గర మంచి ఆయుధాలు ఉన్నాయి, అవి వాడుకోవాలని కూడా వీళ్ళకి తెలియట్లే. బేసిక్ కొంత మీకు కూడా లీగల్ నాలెడ్జ్ ఉండాలని నేను ఇక్కడ చెప్తున్నాను. మీకు చెప్పండి. మీకు తెలిసిన ఎవరన్నా ఒక అడ్వకేట్ తోటి కొంచెం టచ్ లో ఉండండి. ఎందుకంటే హెల్ప్ చెయ్యము అనే అంత ఎవరు హీనంగా ఉండరు. లెర్నర్స్ లో అడ్వకేట్లు బోల్డ్ మంది ఉన్నారు. Okay. వాళ్ళు చెప్పే నాలెడ్జ్ మీకు సరిపోతుంది. ఎందుకంటే ఒక బేసిక్ కేసు 498 ఫైల్ అయిపోయిన తర్వాత అక్కడ కేసులు ఫైల్ అయినాక మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం ఉండదు. ఉమ్. ఒక కేసు రిజిస్టర్ అయిపోయింది, రిపీటెడ్ గా రమ్య గారు వచ్చి ఒక 498 లేకపోతే మహిళా సంఘం ఆవిడ వచ్చి ఇంకో 498 ఇలా ఉండవు. పోలీసుల దగ్గరికి వెళ్ళినా కేసులు చేయలేదండి అన్నారు చూసారా. మనకి హక్కు ఉన్నప్పుడు చేస్తారు, హక్కు అయిపోయింది, వాడేసుకున్నాం ఆ హక్కుని. ఇంకేం హక్కులు ఉన్నాయి అనేది తెలియాలి మనకి. ఇంకేం హక్కులు ఉన్నాయి? ఒక అడ్వకేట్ ఉండుంటే మీరు బేసిక్ గా మీకు నాలెడ్జ్ వచ్చేది. ఖచ్చితంగా ఫస్ట్ వీళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ వేశారా లేదా, మెయింటెనెన్స్ వేశారా లేదా అని కనుక్కోవాలి. ఇక్కడ ఏం జరిగిందో నా ఇమాజినేషన్ నేను చెప్పడం చెప్పండి. ఏంటంటే చెప్పండి. వీళ్ళు అవి కూడా వేసుంటారు. వేసినారు. అవి ఎక్కడ వేశారు? కర్ణాటకలో అక్కడ వేశారు. వేసినారు మేడం. కేసులు వెయ్యలేదు అని కాదు, మళ్ళీ ఇక్కడ ఒక అడ్వకేట్ ని బ్లేమ్ చేసేస్తున్నారు. దానికి రీజన్ ఏంటో చెప్తా. నిజంగా ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు 2019లో వీళ్ళది ఇక్కడ ఎఫ్ఐఆర్ అయ్యింది, స్ట్రాంగ్ గానే కేసు రిజిస్టర్ అయ్యింది. ఈమె లెటర్ పెట్టుకుంటేనే అంటే అప్పటికి వీళ్ళు అక్కడ కాపురం చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు లెక్క. అలా ఇంట్రెస్ట్ చూపించడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, కేసును కూడా అక్కడ తీసుకెళ్దాం, వాడు కంట్రోల్లో ఉండాలి కదా అతను. ఒకవేళ కేసు విత్డ్రా చేసుకుంటే అట్లాగా, అందుకని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి అని వీళ్ళ అడ్వకేట్ తో అడిగితే ఆయన ఏదో కష్టపడి 4 పేపర్లు పెడితేనే అది పర్మిషన్ వస్తుంది, ఉత్తినే ఏమీ రాదు. దానికి వీళ్ళు ఒక లాయర్ని పెట్టుకున్నారు తప్ప డీవీసీ వేయడానికో ఎంసీ వేయడానికో కాదు. వీళ్ళ ఉద్దేశం 498 కూడా కర్ణాటకలోనే జరగాలి, మెయింటెనెన్స్ కేసులు కూడా అక్కడే జరగాలి. అది వీళ్ళ అతి తెలివి ప్లస్ అమాయకత్వం మిక్సీలో వేయడం వల్ల ఫెయిల్యూర్, అట్టర్ ఫెయిల్యూర్. ఎప్పుడు కూడా ఒక బాధితురాలు, ఒక విక్టిము తన సరౌండింగ్స్ లోనే కేసులు వేసుకుంటుంది. ఓకే, ఒకవేళ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు అది కొంచెం ఎంక్వైరీ చేసి ఇది రాంగ్ అని చెప్పుంటే వాళ్ళకి ఏమైనా రియలైజ్ అయ్యేవాళ్ళేమో. ఎక్కడికి వెళ్తుంది? కర్ణాటక వెళ్ళి కేసులు వేస్తుందా? దానికి ఆవిడ చెప్తున్న రీజన్ ఏంటి? అక్కడ అత్త ఎవరో ఉంది, ఆ ఇంట్లోకి వెళ్తే కర్ణాటక, మనం ఎందుకు ఇప్పుడు కర్ణాటక నేర్చుకోవాలా? వేరే స్టేట్ వాళ్ళు వేరే లాంగ్వేజ్ వాళ్ళని ఎంటర్టైన్ కూడా చేయరు, ఇంక్లూడింగ్ కోర్టుల్లో కూడా. మాకు తమిళనాడు వెళ్ళినా, చెన్నై కోర్ట్స్కి వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా మేడం, బెంగళూరు వెళ్ళినా మీకు అదర్ స్టేట్ లాయర్స్ వచ్చారంటే ఎంటర్టైన్ కూడా చేయరు వాళ్ళు. లోకల్ లాంగ్వేజ్కి అంత ఇంపార్టెన్సీ ఉంది. కర్మ మనకేంటంటే ఇంగ్లీషే కోర్ట్స్లో మాట్లాడేది, ఆ ఇంపార్టెన్స్. ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ వేరే చోట డామినేట్ చేయడానికి. మన లోకల్ లాంగ్వేజ్ ఏ స్టేట్ అన్నా వచ్చి ఫైట్ చేసుకుంటాడు, ఎందుకంటే ఇంగ్లీష్ కామన్ లాంగ్వేజ్ కాబట్టి.
సో ఇక్కడ మీరు కర్ణాటక వెళ్ళి అక్కడ ఒక లాయర్ని పెట్టుకొని అక్కడ చెప్పేది మనకు అర్థం కాక ఆ ప్రొసీడింగ్స్ ఏంటో తెలియక మీ దగ్గరకు వచ్చారు వాళ్ళు. మనం ఏం చేయగలం ఇందులో? ఆ కేసులను అక్కడ ఉంచగలమా, అది విత్డ్రా చేసుకొని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడమా? ఒకటి. మీకు ఈ స్టేజ్ మీద నేను ఇస్తున్న ఒక ఆఫర్ ఏంటంటే, నేను మా టీం నెంబర్ ఇస్తాను, వాళ్ళు డీవీసీ కేసు, ఎంసీ కేసు అతని కౌన్సిలింగ్కి పిలవడానికి లీగల్ హెడ్ వాళ్ళ నెంబర్స్ మా టీంలో ఇస్తాను, మీరు ప్రొసీడ్ అవ్వండి, వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళు 100% రెస్పాండ్ అవుతారు. అవ్వకపోతే నాకు ఇన్ఫార్మ్ చేయండి, నేను చేస్తాను. కూకట్పల్లి కోర్టు వరకు. కర్ణాటకలో మీకు ఆ కేసులు ఉంటే అవి ఎంటర్టైన్ చేయడం కుదరదు. అతను సెకండ్ వైఫ్తో ఉన్నా కూడా ఈ అమ్మాయి వస్తానంటే ఎంటర్టైన్ చేస్తాను అంటున్నాడు, కానీ ఆ ఛాన్స్ మనం ఆల్రెడీ తీసుకున్నాం 1 year బ్యాక్. ఈవిడ హ్యాపీగా ఉండలేకపోయింది అక్కడ. సో అది వర్కౌట్ అవ్వదు. మీ ఆయనతో ఉండడం అనేది వర్కౌట్ అవ్వదు నాన్న. రెండోది, మీరు అమాయకత్వం ఇంకొకటి మీరు చూసుకొని ముందు పని చేయడం నేర్చుకోండి. అమ్మ ఎప్పుడు ఎంతకాలం పెట్టదు, అమ్మకు కూడా పెద్దది అవుతుందిగా, అమ్మను కూడా పోషించుకోవాల్సి వస్తుందిగా మనం. ఓకే, ఇంట్లో పైగా ఇంకో సిస్టర్ ఉందట, నీ 2 పిల్లలు ఉన్నారు, తర్వాత పెద్ద పిల్ల గురించి, ఎందుకంటే ఆ పిల్ల అక్కడ వరకు కంఫర్ట్ గానే ఉంది. మీకున్న హక్కులు ఏంటో తెలుసుకోండి. మీరు కర్ణాటకలో వేసిన కేసులు మీకు చిల్లుగా కూడా ఉపయోగపడదు, యూజే లేదు. ఎందుకంటే అక్కడ దాకా మీరు విట్నెస్లు తీసుకెళ్లలేరు, అక్కడ దాకా ఈ అమ్మాయి ప్రతి డేట్ కి వెళ్ళదు, వెళ్ళకపోతే డిస్మిస్లు అవుతాయి. అవి అయిపోయి ఉన్నాయేమో ఒకసారి వెరిఫై చేసుకోండి. ఈ లోపు అతన్ని ఇక్కడికి కౌన్సిలింగ్ కి పిలవాలన్నా, ఇప్పుడు మేము టీవీ షోకి పిలిస్తే అతనేమి రాడు, నాకు కోర్టులో కేసులు నడుస్తున్నాయి, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటాడు. ఎందుకంటే తెలియదు ఆయనకు కూడా. ఆయన దృష్టిలో ఏంటంటే భార్య కాపురానికి రాకపోతే నేను ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, ఆ అమ్మాయి నాకు చక్కగా వండి పెడుతుంది. మీరు చెప్పిన ఇంకొక మసాలా ఐటమ్ ఏంటో తెలుసా, మగపిల్లోడు కావాలని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని. 8 years నుంచి వాళ్ళకి పిల్లలే లేరు, అయినా వాళ్ళిద్దరు హ్యాపీగానే కలిసి ఉన్నారు. బయటకు వచ్చింది ఎవరు? మీ అమ్మాయి. ఈ మసాలాలు వద్దు మనకి, కేసులోనే బోలంత పవర్ ఉంది, మనకి ఎందుకు పైన మసాలాలు? ఓకే, సో ఇప్పుడు మీకున్న ఆప్షన్ నాన్న న్యాయ పోరాటం. నీకు కావాల్సింది మెయింటెనెన్స్, విడాకులు అవసరం లేదు, అర్జెన్సీ లేదు. రెండోది, పాప పెద్ద పాప రాదు. 3, అతని దగ్గరికి వెళ్ళి కాపురం చేద్దాం అనేది జరిగే పని కాదు. ఒకవేళ అలాంటి ఏదన్నా ఉంటే, ఎందుకంటే మీరు మధ్యలో 1 year బ్యాక్ కూడా వెళ్ళారు. ఇప్పుడు నేను అన్నాను అనుకో, నీకు నచ్చితే వెళ్ళమ్మా అని, అగో అక్కడ పోలీస్ అన్నారు, తర్వాత రమ్య గారు అన్నారు అంటారు, యూజ్ లేదు. ఎందుకంటే మీ లైఫ్ స్టైల్స్ అవి, మీరు అలాంటివి కామన్. 1 year బ్యాక్ వెళ్ళి ఇప్పుడు పోలీస్ అన్నాడు అంటే కుదరదుగా. ఆయన ఏమంటాడు, 1 year బ్యాక్ కూడా కలిసి ఉన్నావు కదమ్మా, సర్దుకోండి అని ఉంటాడు. ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేసే కేసు కాదు, మీరంతా మంచోళ్లే, మీరంతా అమాయకులే. ఆ అమాయకత్వంతో బలైన వాళ్ళు ఎవరంటే ఈ అమ్మాయి. ఈ అతి తెలివితేటలో అమాయకత్వం మిక్సీ అయ్యి ఆ అమ్మాయికి ఈరోజు జరిగింది అన్యాయం. ఇక్కడ మీకున్న ఆప్షన్ 100% ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ వస్తుంది. 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ప్రాపర్టీ షేర్ వస్తుంది. ఆ కేసులు అక్కడ నడుస్తున్నా కూడా ఒకవేళ డీవీసీ కేసు లేకపోతే అది ఒక 5 కేసులతో సమానం. అదొక్కటి మా టీంతో వేయిస్తాను, ఒకసారి అది ఎంక్వైరీ చేసి చెప్పండి. మేము కర్ణాటక వెళ్ళిపోయి ఎంక్వైరీ చేయమండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. అక్కడ మేడం ఎంసీ ఉంటుంది, మనకు అనవసరం. డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉందా లేదా చూడండి. ఇన్ కేసు లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఇక్కడ వేయిస్తే కౌన్సిలింగ్ నడుస్తుంది, సెటిల్మెంట్ అయితే అవుతుంది. బల్క్ గా ఏదో ఒకటి తీసుకోండి, ఆ ప్రాపర్టీ ఏదో రాయించుకోండి, వదిలించుకోండి. ఒకవేళ అవ్వలేదు అంటే అందులోనే ఇంటీరియర్ మెయింటెనెన్స్ వస్తుంది. ఈ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకునేదాకా లేదా సెటిల్మెంట్ చేసుకునేదాకా, 2 పిల్లలు మేజర్లు అయ్యేదాకా కూడా వస్తుంది. అలాగే ఈ అమ్మాయికి సంబంధించిన బట్టలు కానీ, గోల్డ్ కానీ, డౌరీ కానీ ఇవన్నీ ఉంటే నష్టపరిహారంగా అది కూడా వసూలు చేసుకోవచ్చు. ప్రాపర్టీలు ఏమన్నా ఉంటే దాంట్లో ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ఒక డీవీసీ కేసు తోటి ఇన్ని రకాల పనులు చేసుకోవచ్చు. చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే ఒక్కొక్కటి విడివిడిగా వేస్తూ ఉంటారు. బేసిక్ ఈ నాలెడ్జ్ పెట్టుకోండి. డొమెస్టిక్ వైలెన్స్ కేసు అంటే ఒక 5 కేసులతో సమానం. పర్ఫెక్ట్ గా ఈ ఒక్క కేసు ఒక 498 చేసుకోగలిగిన ఎక్కువ కేసులు వేసి లాయర్ల ఫీజులతోటి బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇట్లా ఫైనాన్షియల్ గా బాగా పూర్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో లీగల్ సెల్ అథారిటీ తెలంగాణ స్టేట్ మొత్తం కూడా ఉందండి. మీరు మా ప్రీవియస్ వీడియోలు చూసినా లేదా నెట్ లో లీగల్ సెల్ అథారిటీ అనుకుంటున్నా మీ జ్యూరిస్డిక్షన్ యొక్క ఫోన్ నెంబర్ వస్తుంది, వాళ్ళ సర్వీస్ తీసుకోవచ్చు. 100% ఇమ్మీడియట్ రియాక్ట్ అవుతున్నారు. సో అట్లాగే నేను ఇప్పుడు మా వాళ్ళ నెంబర్ ఇస్తాను, డీవీసీ కేసు వేయించుకోండి. 100% నేను కూడా ఆ కేసులో ఫాలో అప్ లో ఉంటాను. ఓకే మేడం, హాస్టల్ వేద్దాం మేడం. పాప అక్కడ కస్టడీ గురించి అడుగుతున్నాను, పెద్ద అమ్మాయి గురించి. మేడం డీవీసీ కేసులో ఆ పాయింట్ కూడా వస్తుంది. మీరు ఏదైతే అడిగారో పాపను చదివించట్లేదు, అమ్మాయి వస్తుందా రాదా నాకు అనవసరం, అమ్మాయి మేజర్, అమ్మాయి ఫీలింగ్స్ అమ్మాయికి ఉన్నాయి. చదివించటం అనేది హక్కు.
ఆ పిల్ల హక్కు చదవటం అనేది. తండ్రి నాకు ఈ రోజు వీడియోలో అబద్ధం చెప్పాడు మన ఫోన్ లో. ఒకవేళ అది ఆ అమ్మాయి చదువుతున్నాను అని స్కూల్ సర్టిఫికేట్ తేకపోతే ఆ పిల్లని గవర్నమెంట్ హాస్టల్లో వేయొచ్చు. కానీ అది మేము అంత ఫోర్స్ఫుల్ గా మనం చెయ్యలేము. ఆ ప్రాసెస్ అంతా ట్రై చేయొచ్చు. ఒకవేళ స్కూల్లో చదువుతుంటే మనం ఏమీ చేయలేము. ఎక్కడ ఎక్కువ చదివిందో ఇక్కడ నుంచే చదివించాను కదా మేడం. ఒక్క చెప్పారు కదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అది prove మేడం, అవ్వాలమ్మా. ఇంకో 1 year అయితే అమ్మాయితో మాట్లాడే రైట్స్ మనకి లేవు. ఆల్రెడీ 17 లోకి వచ్చింది. ఇక్కడ 2 పిల్లలు ఉన్నారమ్మా, ఏం పెంచుతున్నారు మీరు? నాకు కోపం తెప్పికండి. 2 పిల్లలు ఉన్నారు కదా, ఏం పెంచుతున్నావు చెప్పు. హాస్టల్ వేద్దాం మేడం. ఎవరిని? పెద్ద అమ్మాయిని. ఇక్కడ 2 పిల్లలు ఏం చేయిస్తున్నావు చెప్పు. అమ్మా, అమ్మాయి చదివి బాగున్నారా? ఉంచాలి, ఇద్దరిని బాగా చూసుకో. అమ్మా, ఆ పిల్లకు ఆ పిల్ల అమ్మాయికి నరకం అనిపించుంటే ఈ రోజు ఈ పాటికి ఇక్కడ అమ్మ అని ఫోన్ చేసి అమ్మ నేను ఇక్కడ భరించలేకపోతున్నాను నీ దగ్గరకు వస్తానని ఆ అమ్మాయి అనుకుంటది. ఇక్కడున్న 2 పిల్లల్ని మంచిగా సాక్కోండి, ఈ లోపల వేరే పోరాటం చేయండి, డబ్బులు గానీ ఏమన్నా వస్తాయి. మెయింటెనెన్స్ రానివ్వండి అమ్మా. ఫస్ట్ మీకు బ్రీతింగ్ రావాలి కదా. ఈ రోజు ప్రాపర్ గా వెళ్ళాలి, మళ్ళీ ఇంకొక 5 అవుతున్నావు. ఇంట్లో ఒక పిల్ల ఉంది, ఆ పిల్లని పోషించుడు ఎక్కువ, ఈ పిల్లని పోషించుడు ఎక్కువ. 2 పిల్లలు ఉన్నారు. మెయింటెనెన్స్ చేసేస్తే అయిపోతుంది మేడం. అమ్మా, డీవీసీ కేసు ఒక చోట ఉంటే ఇంకో చోట వేయడానికి లేదు. అక్కడ ఉందా లేదా కనుక్కోండి. నేను ఒక నెంబర్ ఇస్తాను, వాళ్ళ కాంటాక్ట్ అయితే వాళ్ళు వేస్తారు. ఇప్పుడు ఏం చేయాలనేది కూడా చెప్పారు. మీ ప్రాబ్లం అంతా కూడా విన్న తర్వాత డాక్టర్ గారు అండ్ అలాగే అడ్వకేట్ మేడం చెప్పారు కదా. సో దాన్ని బట్టి ఏమేం కేసులు వేయాలి, ఏమున్నాయని మళ్ళీ చూసి మాట్లాడదాం దాన్ని బట్టి వీటితో. మీరు వేయండి. ఇంకొక నంబర్ కూడా మేడం చెప్తానన్నారు, వాళ్ళకి కాంటాక్ట్ చేసి చెప్తే ఏం చేయాలనేది కూడా చెప్తాను. Okay. ఓకేమా? Okay. అండ్ సంగీత గారు, థ్యాంక్ యూ సో మచ్. మహిళా మండలి నుంచి మీ దగ్గరకు వచ్చిన ప్రాబ్లం ఇక్కడ వరకు Thank you, తీసుకొచ్చి madam. సాల్వ్ అవుతుందని. Okay, ma'am. థ్యాంక్ యూ. నాగమ్మ గారు, జాగ్రత్త, ఆరోగ్యం కాపాడుకోండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆ పిల్ల కోసమే ఏడ్చేది. అదే. సరే. జాగ్రత్త.